నేను డ్రైవర్ గా చేస్తాను వర్క్. స్టేట్ లో సీఎం ఎవరికైనా ఇస్తాం మేము. పిఎం వచ్చినా మా వెహికల్స్ కంపల్సరీ వెళ్తాయి. అంటే నాకు మదర్ ఫాదర్ లేరు. ఐటీఐ చేశానండి. తర్వాత మళ్ళీ ఇంటర్ చదివాను. తర్వాత మళ్ళీ డిప్లొమా చదివాను. దాని తర్వాత డిగ్రీ చదివాను. బీకామ్ చదివాను. ఇప్పుడు ప్రెసెంట్ పీజీ కంటిన్యూ అవుతుంది సార్. నాకు 30,000 వస్తుంది సార్. మా వైఫ్ కి వచ్చేసి 75 అట్లా వస్తుంది. ఇప్పుడు ఈ 42 lakhs మీరు 50 ఏళ్ల వరకు సేవ్ చేసిన 9 కోట్లు, మీరు 40 ఏళ్ల వరకు సేవ్ చేసిన 5 కోట్లు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవి గ్రో అయ్యి అది పెరిగిన 5 కోట్లు, అంతా కలిపి మీకు లాస్ట్ కి మీకు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి 20 కోట్ల రూపాయలు మిగులుతాయి. హలో వ్యూవర్స్, ఇది మీరు రెగ్యులర్ గా చూసే వీడియోస్ కంటే కొంచెం డిఫరెంట్ వీడియో. ఈ వీడియోలో మనము యాక్చువల్ గా నా సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో మీతో నేను మాట్లాడి, మీకు ఏదైనా ఫినాన్షియల్ గా ప్రాబ్లంలో ఉందా, ఏదైనా క్రైసిస్ లో ఉన్నారా, లేదా మీ ఫినాన్షియల్ స్టోరీ ఏంటి అన్ని కనుక్కొని మీకు ఏదైనా ఫినాన్షియల్ హెల్ప్ కావాలి, ఏదైనా అడ్వైస్ కావాలి, ఏదైనా సజెషన్స్ కావాలి, నేను మీ ప్లేస్లో అదే ఫినాన్షియల్ స్టేట్లో ఉంటే నేనేం చేస్తాను అని చెప్పి ఇలాంటి మీ స్టోరీ అవ్వచ్చు, నా స్టోరీ అవ్వచ్చు, కంప్లీట్గా ఒక 1-on-1 మనం కాన్వర్జేషన్ చేసుకుంటూ అలా ప్రతి ఒక్కళ్ళ స్టోరీని మనం అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా, ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ అయ్యేలాగా అనేది ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము, డబ్బుకు దారి అది అని. సో ఈ వీడియో సిరీస్ ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో సిరీస్ గురించి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో సిరీస్ నేను ఏదైతే చేస్తున్నానో దీంట్లో ద వెరీ ఫస్ట్ ఎపిసోడ్లో మన ఫస్ట్ గెస్ట్ డ్రైవర్గా ఉన్నారు. తను ఒక ఆర్ఫన్. తను ఇప్పుడు డ్రైవర్గా పనిచేస్తూ పొద్దున పని చేసుకుంటూ రాత్రి చదువుకుంటూ కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. తను అండ్ తన వైఫ్ ఇద్దరు కలిసి. సో వాళ్ళు 33 ఇయర్స్కి కూడా ఇంకా మోటివేషన్ కోల్పోకుండా ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళ ఫినాన్షియల్ జర్నీ ఏముండింది, వాళ్ళకి మన సైడ్ నుంచి మనం ఇచ్చిన అడ్వైజెస్ ఏంటి, అందరం ఈ జర్నీ నుంచి ఏం నేర్చుకోగలుగుతాము, ఆ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాము. నా పేరు జయకృష్ణ అండి. నా ఏజ్ 33 అండి ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, నేను డ్రైవర్ గా చేస్తాను వర్క్. సో ఇప్పుడు మీరు ఆక్యుపేషనల్ గా డ్రైవర్ అంటున్నారు కదా, సో మీరు ఏదైనా ఓలా, ఊబర్ ఇలాంటి వాటిలో డ్రైవ్ చేస్తున్నారా, లేకపోతే పర్సనల్ గా ఎవరి కోసమైనా డ్రైవ్ చేస్తున్నారా, లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ కోసం డ్రైవ్ చేస్తున్నారా? మీ ఆక్యుపేషన్ లో మీరు డ్రైవర్ గా ఎలా చేస్తున్నారు? నేను డిపార్ట్మెంట్ లో చేస్తానండి, సీఎం సెక్యూరిటీ. ఇప్పుడు ఎస్కార్ట్ పైలట్ ఇట్లా డ్రైవర్ అన్నమాట. వాళ్ళు ఎవరైనా వస్తే, పిఎం గానీ సీఎం గానీ మినిస్టర్స్ ఎవరైనా విఐపీస్ వస్తే మనం కాన్వాయ్ ఓకే, అట్లా డ్యూటీ చేస్తాం. సో మీరు డిపార్ట్మెంట్ త్రూనే పని చేస్తున్నారా? డిపార్ట్మెంట్ త్రూ అండి, పోలీస్ పీటీఓ, పోలీస్ కూడా ఆర్గనైజేషన్. ఓకే, ఓకే, షూర్. సో ఇప్పుడు మీది ఏదైతే ఇప్పుడు మీ వర్కింగ్ ఉందో ఇది ఎక్కడ వర్క్ చేస్తున్నారు? అంటే హైదరాబాద్ లో ఉన్నారా, లేకపోతే ఆంధ్ర? హైదరాబాద్. హైదరాబాద్ లో ఉన్నారు. ఓకే, సో మీకంటూ మీకు డిపార్ట్మెంట్ లో ఏదైనా రోల్ ఇచ్చారా, లేకపోతే మీరు అఫీషియల్ గా డిపార్ట్మెంట్ లో ఆ, మీ జాబ్ రోల్ ఏంటి అక్కడ? జాబ్ రోల్ వచ్చేసి నాది P2 అండి, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ లో డ్రైవర్ పోస్ట్. సో మీకు శాలరీస్ ఏవైతే వస్తాయో ఫిక్స్డ్ వస్తాయా, లేకపోతే ఎలా వస్తుందండి? వస్తుందండి, అకౌంట్ లోనే పడుతుంది, ఫిక్స్డ్ వస్తుంది. ఓకే, సో మీరు తెలంగాణ గవర్నమెంట్ త్రూనే మీకు ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ మీ శాలరీ ఎంత అయితే ఉంటుందో శాలరీ అలా వస్తూ ఉంటుంది. అవునా. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మీరు ఈ సీఎం జాబ్ లో మీకు జాబ్ ఎలా వచ్చింది, మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఆ, మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అడిషనల్ ఎస్పీ సారు. ఓకే, ఆ సారు ఇట్లా రిక్రూట్మెంట్ పడ్డది, నువ్వు అప్లై చేసుకోమని అంటే నేను అప్లై చేసుకున్నా. ఓకే, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు డ్రైవింగ్ టెస్ట్ పెట్టారు. ఓకే, ఆ తర్వాత రన్నింగ్ టెస్ట్ పెట్టారు, అట్లో క్వాలిఫై అయ్యాను. తర్వాత వాళ్ళు కాల్ లెటర్ పంపించి ఇట్లా సెలెక్ట్ అయ్యారని చెప్పారు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ జాబ్ ఉంటుంది కదా ఇది. నా 10 ఇయర్స్ 10 10 ఇయర్స్. ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఓ, సో 10 ఇయర్స్ నుంచి స్టేట్ లో సీఎం ఎవరున్నా మీకు సంబంధం లేదు, మీ జాబ్ మాత్రం గ్యారెంటీ. అంతే, స్టేట్ లో సీఎం ఎవరికైనా ఇస్తాం మేము. పిఎం వచ్చినా మా వెహికల్స్ కంపల్సరీ వెళ్తాయి. అంటే డిపార్ట్మెంట్ అండి.
సో ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మీరు ఈ జాబ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు 33 కాబట్టి అరౌండ్ 23-24 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు ఈ జాబ్ లో జాయిన్ అయ్యారు. అండ్ అప్పటి నుంచి అక్కడే కంటిన్యూ అవుతున్నారు, ప్రోగ్రెస్ అవుతున్నారు. సో మీ 23 ఇయర్స్ కంటే ముందర మీ లైఫ్ ఏంటి? అంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు, మీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, మీ కొంచెం చైల్డ్హుడ్ అవ్వచ్చు. సో అవన్నీ మీకు ఎలా జరిగాయి? ఇది చాలా అసలు ఈ క్వశ్చన్ చాలా బాగా అంటే నాకు అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ నా మనసులో ఎప్పుడు నా కష్టాలు నా బాధలు ఉండి అది నా వైఫ్ కి నా కొంతమంది రిలేషన్ తెలుసు నేను ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయికి వచ్చాను అనేది. ఇప్పుడు మీరు ఇది చెప్పారు, ఈ సందర్భం వచ్చింది నాకు అసలు చెప్పుకోవడానికి ఈ సందర్భం వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది. చెప్పండి. ఫస్ట్ నేను చిన్నప్పుడే మా అమ్మ అని చనిపోయారు, లేరు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి డాడీ చనిపోయారు. తర్వాత మా డాడీ వాళ్ళ తమ్ముడు అతను నన్ను మా బాబాయి నన్ను చూసుకున్నారన్నమాట. ఓకే. ఆ వాళ్ళ పిల్లలతో పాటు నన్ను కూడా చూసుకున్నారు. ఓ. ఆ, ఇప్పుడు ఉన్నది నా మిస్సెస్ మా పిల్లలు. పాప 3.5 years, ఓకే. బాబు వచ్చేసి 1.5 year. ఓకే. పాప ఆల్రెడీ స్కూల్ కి జాయిన్ చేసాము, ఇప్పుడు ఎల్కేజీ చదువుతున్నది. ఓ. ఓకే. 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 బాబు ఇంకా ఇప్పుడు 1.5 ఇయర్ కాబట్టి మేబీ ఇంకొక 1 ఇయర్ లో అలాగా మళ్ళీ బాబు స్టార్ట్ చేస్తాడు. అగైన్ మీరు ఆర్ఫన్ అన్నారు కదా. సో మీకు ఆబ్వియస్లీ మీరు ఏదైనా ట్రస్ట్ లో ఉండి పెరిగారా? లేకపోతే ఏదైనా, లేకపోతే ఎవరైనా మీ కేర్ టేకర్ ఉన్నారా? మీ చైల్డ్హుడ్ ఏదైతే జర్నీ జరిగిందో అక్కడ ఎలా జరిగింది? అండ్ ఫినాన్షియల్ గా మీకు కష్టాలు వచ్చాయా, రాలేదా, కంఫర్టబుల్ గా ఉండిందా? ఓకే, మేబీ బాగా వెల్ ఆఫ్ గా ఉండకపోయినా అట్లీస్ట్ మనం ఎవ్రీడే కావాల్సిన నీడ్స్ అయితే వస్తున్నాయా? సో అలా మీకు ఆ జర్నీ ఎలా ఉండింది? మా డాడీ వాళ్ళ తమ్ముడు అతను మా బాబాయి నన్ను చూసుకున్నారన్నమాట. ఓకే. ఆ వాళ్ళ పిల్లలతో పాటు నన్ను కూడా చూసుకున్నారు. ఓకే. ఆ అప్పుడులో ఆ, నేను స్టార్టింగ్ లో అనుకుంటా ఒక 2004-05 ఈ ఏసీ వర్క్ చేస్తాను నేను యాక్చువల్గా. ఓకే. ఏసీ మెకానిక్ గా జాయిన్ చేశారు నాకు. ఎన్ని రోజులు ఇట్లా ఉంటావు, ఏదైనా ఒక టెక్నికల్ నేర్చుకో, చదవలేదు కదా. 1 to 5 చదివాను నేను ఫస్ట్. తర్వాత మానేశాను. అంటే ఫైనాన్షియల్ గా మనకేం లేదు, ఎవరు చదివించడం లేరు, ఎంతో ట్రై చేశాను. నాకు చిన్నప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదండి. ఆ నిజంగా రియల్ గా నన్ను ఎవరైనా చదివించుంటే చదవకపోయేవాడిని నాకు తెలిసి. నేను చదువుకోలేదు కాబట్టే నేను ఖచ్చితంగా చదివే చూడాలి అనే నా మనసులో కలిగింది. అలా కంటిన్యూ చేశాను. నాకు 2009లోని 10th క్లాస్ చదువుతానని నేను ఎంతో, నాకు చదవాలని చాలా చాలా అంటే చాలా ఉన్నది. ఇప్పుడు కూడా చదువుతున్నానండి. ఆ తర్వాత 2010 తర్వాత నేను ఐటీఐ చేశానండి. ఓకే. ఏసీకి సంబంధించింది ఐటీఐ అని ఉంటది, అది చదివాను. తర్వాత మళ్ళీ ఇంటర్ చదివాను. ఓకే. తర్వాత మళ్ళీ డిప్లొమా చదివాను, ఓకే. మెకానికల్. ఓకే. దాని తర్వాత డిగ్రీ చదివాను, ఓకే. బీకామ్ చదివాను. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ పీజీ కంటిన్యూ అవుతుంది సార్. సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. ఓకే. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. తర్వాత ఏసీలో రామన్న మా గురువు గారు, ఆయన నాకు నేర్పించారు అనమాట. వర్క్ నేర్చుకున్న తర్వాత తిరుపతి అన్న, వీళ్ళిద్దరు గురువులు నాకు నేర్పించి ఒక చేతిలో ఒక పని పెట్టారు, ఓకే. నేర్చుకో. తర్వాత 2009 వరకు వాళ్ళ దగ్గర చేశాను, వర్క్ చేశాను. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏదైతే మీరు రెగ్యులర్ గా మీ జాబ్ ఏదైతే ఉంటుందో, ఆ, ఈ జాబ్ రోల్స్ తో మీకు దాంతో పాటు దీనికి టైం కూడా దొరుకుతుందో చదువుకోవడానికి? లేకపోతే పొద్దున పని చేసి రాత్రి చదువుకొని మళ్ళీ ఎగ్జామ్స్ రాసి అలాగే చేస్తున్నారా? ఆ మా ఆఫీస్ లో సారు మంచి అతను ఉండాడు, అతను మాకు టైం ఇచ్చేవాడు. టైం కి డ్యూటీ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చినప్పుడు చదువుకునేవాడిని. అట్లా కంప్లీట్ చేశానండి, చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఇప్పటి వరకు ప్రజెంట్ చదువుకుతున్నా ఇంకా. అయ్యో, అంత ప్యాషనెట్ గా చదువుతున్నారు. ఎందుకంటే నేను నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను, మేబీ మీరు ఆ వీడియో చూస్తున్నారో లేదో నాకు తెలీదు. నా బ్యాక్గ్రౌండ్ గురించి నేను చెప్పేటప్పుడు నేను కూడా చెప్పాను అనమాట. నేను 10th తర్వాత ఇంటర్ లో జాయిన్ అయిన తర్వాత ఆపేసాను చదవడం. సో నాకు
ఇలా చదివితే మనకి పనికిరాదు. ఇది అంతా చాలా బోరింగ్ గా ఉంది. ప్రాక్టికల్ గా ఏం నేర్చుకోవట్లేదు. అంత థియరీ అయిపోయింది అని ఇంట్రెస్ట్ లేక నేను ఇంటర్లో ఆపేశాను. తర్వాత బట్ అగైన్ మేబీ సర్టిఫికేషన్ వైజ్ నాకు యూనివర్సిటీస్ నుంచి డిగ్రీయో అలా ఏదైనా లేదు కానీ ప్యాషనేట్ గా చదవాలి అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ పోయాను. అలాగే ఇప్పుడు ఇంకా చదువుకుంటున్నాను. మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా లైఫ్ లెసన్స్ కూడా నేర్చుకుంటున్నాను. సో అది ఎలాగో అవుతుంది. బట్ అగైన్ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, మీ హిస్టరీ ఏదైతే ఉందో, మీరు ఫస్ట్ ఫిఫ్త్ స్టాండర్డ్ వరకే చదివారు. ఆబ్వియస్లీ మీ బాబాయ్ వాళ్ళతో ఉంటున్నారు. అగైన్ మీకు ఫినాన్షియల్ గా ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ సపోర్ట్ లేకపోయినా మీరు ఆ చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ప్యాషన్ వదలకుండా స్టిల్ కంటిన్యూ అయ్యి ఇప్పటికి ఇంకా చదువుతున్నారు చూడండి. ఇది చాలా మందికి ఒక పెద్ద మోటివేషన్. అగైన్ పోనీ అలా అని చెప్పి మీరు ఇంకా 20s లో లేరు, మీరు అగైన్ 30s లోకి వచ్చేసారు, 33లో ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక వైఫ్ ఉంది. ఇన్ని చూసుకుంటూ అగైన్ జాబ్ కూడా చేసుకుంటూ స్టిల్ ఇంకా చదువుతున్నారు. అది కూడా పీజీ. చాలా మంది గ్రాడ్యుయేషన్ దగ్గర ఆగిపోయారు, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆ మైండ్ సెట్ కి, మీ ఆ థాట్ ప్రాసెస్ కి నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలండి. అందరూ మీలాగా ఆలోచించి యాక్చువల్ గా చదవడం స్టార్ట్ చేయాలన్నది ఈ ఈ మెసేజ్ అట్లీస్ట్ ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఆ మెసేజ్ డెఫినెట్ గా వెళ్ళాలి. ఏదేమైనా సరే మనం చదువుకుంటాం ఎందుకు ఇంపార్టెంట్ అని. సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మా మిస్సెస్ కూడా నాకు సపోర్ట్ చేసి ఉన్నది. ఓకే. ఇంత ఎదిగి మొత్తానికి ఒకటే మాట అండి, యాక్చువల్ గా ఆ దేవుడి దయతోనే నేను ఈ స్థాయిలో వచ్చి నిలబడ్డాను. అవును. అవును. సో ఇప్పుడు మీ వైఫ్ మీది అరేంజ్ వెడ్డింగా లేకపోతే నచ్చి పెళ్లి చేసుకున్నారా? ఆ స్టోరీ చెప్పండి. ఆ అంటే మా మామయ్య వాళ్ళ బిడ్డనే ఆమె. ఓ. చేసుకున్నాము. తర్వాత కొంచెం ఆ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. తర్వాత అవి సర్దుమని చేసుకొని మా పెద్దలు చెప్పి, తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్తే, తర్వాత కొంచెం సర్దుమణిగిన తర్వాత మామూలుగా ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాము. ఓకే. ఫస్ట్ లవ్ చేసుకొని తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం, అరేంజ్ మ్యారేజ్. ఓకే. ఇంట్లో వాళ్ళందరినీ. మా వైఫ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ జాయింట్ మేనేజర్. ఓకే. ఓకే. సో తన క్వాలిఫికేషన్ ఏంటండి? తన క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్, బీటెక్. సో తన ఏజ్ ఎంత అండి? 31 సార్, 31. అన్నది 31. ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీకు సో ఇప్పుడు ఏదైతే ఈ ఫినాన్షియల్స్ మనం ప్లాన్ చేసుకుంటున్నామో, సో ఈ ఫినాన్సెస్ లో మీది సపరేట్ గా ఓన్లీ మీది దాని గురించి మాట్లాడి మీ దాంతో ఏం చేయొచ్చు అని మాట్లాడదామా, లేకపోతే యాజ్ అ ఫ్యామిలీగా మీ ఇన్కమ్ అండ్ మీ వైఫ్ ఇన్కమ్ ఇద్దరివి జాయిన్ చేసి మీ సిచ్యువేషన్ ని, ఆబ్వియస్లీ మీరు చాలా కింది స్థాయి నుంచి వచ్చారు, కష్టపడ్డారు, ఈ లెవెల్ వరకు వచ్చారు, ఇక్కడ నుంచి మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఇంకొక స్టెప్ ఏం చేయొచ్చు అన్నదానికి మీ ఇద్దరి ఇన్కమ్స్ కంబైన్ చేసి ప్లానింగ్ చేద్దామా, లేదా మీ ఒక్కళ్ళ దాంతో చేద్దామా? అంటే ఎట్లా చేసినా పర్వాలేదు కదా సార్, అంటే కలిపి నాకు ఐడియా లేదు. ఇద్దరి కూడా కలిపి చేస్తా అంటే బెటర్, అంటే మీరు సజెషన్ చేయండి. ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఉంటున్నారు, మీ ఫ్యామిలీ మీరు నలుగురు కలిసే ఉంటున్నారు కాబట్టి 2 ఇన్కమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇద్దరిది కలిపి ప్లాన్ చేసుకోవడం బెటర్. బట్ దాంట్లో కూడా ఇద్దరివి సపరేట్ గా స్ప్లిట్ చేసుకొని, ఓకే ఒకవేళ అప్పులు ఉంటే అప్పులు వీళ్ళ శాలరీతోనే ఎక్కువ చేసుకుందాము, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే వీళ్ళ దాంతో చేసుకోవచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ కి వీళ్ళ దాంతో చేసుకోవచ్చు అని చెప్పేలాగా సెగ్రిగేషన్ కి కొంచెం ఈజీ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఇద్దరు బాధ్యతలు స్ప్లిట్ చేసుకుంటారు. ఓకే నా జీతంతో నేను ఇవన్నీ చూసుకుంటాను, నీ జీతంతో అసలు మనం టచ్ కూడా చేయొద్దు, దీంతో నేను ఇవన్నీ చూసుకుంటాను. అలాగే అప్పుడు ఒకవేళ మీ వైఫ్ జీతం ఉంటే నువ్వు ఓన్లీ ఇవే చెయ్యి, ఇవన్నీ నేను చూసుకుంటాను. సో అప్పుడు ఏంటంటే క్లారిటీ ఉంటుంది. ఒకవేళ అలా లేదు అనుకోండి, ఏమవుతుందంటే ఇద్దరిది వచ్చినప్పుడు ఇద్దరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఇద్దరు ఏదో ఒకటి అయిపోతూ ఉంటాయి, తర్వాత మంత్ ఎండ్కి ఏం మిగులుతూ ఉండదు, లేకపోతే డబ్బులు ఎక్కడ పోతున్నాయో తెలీదు, ఎవరికి ఏం తెచ్చామో తెలీదు, ఈ కన్ఫ్యూజన్ అంతా వస్తుంది. అట్లనే వస్తుంది. యాక్చువల్గా ఎప్పుడైనా ఇద్దరికి శాలరీ వస్తే ఒక దగ్గర కూర్చొని రాసుకుంటాము. ఆ కొంచెం ఐడియా ఉంది ఏదో ఫైనాన్షియల్ గా, నేను స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం, అట్లా మీరు చెప్పినవి కూడా నేను చాలా ట్రై చేసిన, అంతే దానికి చాలా అమౌంట్ కావాల్సి వస్తుంది అసలు. సో ఇప్పుడు మీకు ట్రేడింగ్ కోసం ఏదైతే కావాలో దానికి మేబీ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుందేమో, బట్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టిల్ మీకు ఎంత జీతం వస్తుంటే దాంట్లో నుంచి కూడా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ మీరు డెఫినెట్ గా చేసుకోవచ్చు. సో ఆ ప్లాన్ కూడా మీకు ఇస్తాను. సో ఇప్పుడు ప్రెసెంట్ గా మీ
మీ ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత వస్తుంది, మీ వైఫ్ కి ఎంత వస్తుంది, అంటే ఎవ్రీ నెల మీ అకౌంట్ కి మీరు ఖర్చు పెట్టుకోవడానికి పిఎఫ్ డిడక్షన్స్ అవ్వచ్చు, అన్ని డిడక్షన్స్ పోయిన తర్వాత మీ చేతికి ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత వస్తుంది? నాకు వచ్చేసి 30,000 వస్తుంది సార్. ఓకే. మా వైఫ్కి వచ్చేసి ఒక 75 అట్లా వస్తుంది. ఓకే. ఓకే. 75 లేదా 70. ఓకే. పర్ఫెక్ట్. ఇద్దరికి కలిపి ఆల్మోస్ట్ 1 lakh ఇన్ హ్యాండ్ సాలరీ ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి మీరు ఈ స్టేజ్ లో కాకుండా మీ పిల్లలకి కూడా మీరు ఒక మంచి ఆస్తి వదిలిపెట్టేసి వెళ్ళేలాంటి పర్ఫెక్ట్ ప్లాన్ మనం ప్లాన్ చేసుకుందాము. సో ఫస్ట్ మనము మీ రెగ్యులర్ ఖర్చులు ఏవైతే ఉంటాయో, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మీకు 1 lakh సాలరీ వస్తుంది కదా, సో దీంట్లో మీకు ఖర్చులు ఎన్ని ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏదైనా లోన్స్ అవి ఉన్నాయా, ఫస్ట్ మనం అవి కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇంట్లో ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఉంటున్నారో అది మీ సొంత ఇల్లా, రెంట్కుంటున్నారా? రెంట్కి ఉంటున్నాం. రెంట్కుంటున్నారు. సో రెంట్ ఎంత అండి? 20,000, 19,000. 19,000. సో దీంట్లో అగైన్ మెయింటెనెన్స్ అవి ఇవి ఉంటాయి కదా, సో మెయింటెనెన్స్ కి ఏదైనా ఎక్స్ట్రా పే చేస్తున్నారా, లేకపోతే మొత్తం కలిపి 19,000? 19,000 అంతే అండి, ఇంకేం ఛార్జ్ లేదు. కరెంట్ బిల్ ఒకటి వస్తుంది. ఓకే. ఓకే. పర్ఫెక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎవ్రీ మంత్ మీ సరుకులకి ఎంత ఖర్చు అవుతుంది? అవి మీ కూరలు అవ్వచ్చు, రెగ్యులర్ గా ఇంట్లోకి వచ్చే సరుకులు అవ్వచ్చు, అవన్నీ మీకు రెగ్యులర్ గా కావాల్సిన ఐటమ్స్ కి నెలకి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? ఒక 10,000. ఒక 10,000. పర్ఫెక్ట్. కరెంట్ బిల్ ఎంత వస్తుందండి? మొన్నటి సమ్మర్ ఉంది కాబట్టి మాకు ఒక 2,000 వరకు వచ్చేది కరెంట్ బిల్లు. ఓకే. నార్మల్ గా అయితే ఒక 200, 300 అంతే. సమ్మర్ లో 2-3,000 2,000 వస్తుంది, వస్తుంది. బట్ ఇయర్ మొత్తం మీద కలిపి చూసుకుంటే ఒక అరౌండ్ 5,000-6,000 రూపీస్ ఇయర్ కి మీరు కరెంట్ కోసం పే చేస్తారని అనుకోవచ్చా? ఓకే. సో 5,000 రూపాయలు మీరు సంవత్సరానికి పే చేస్తున్నారంటే దానికి నెలకి అరౌండ్ 500 రూపాయలు మీరు కరెంట్ బిల్ పే చేస్తారు యావరేజ్ గా. ఓకే. సో ఇంకేదైనా వాటర్ బిల్ ఉందా మీకు? వాటర్ బిల్ ఏం లేదు. వాటర్ బిల్ ఏం లేదు. ఓకే. సో నెక్స్ట్ ఫోన్ బిల్స్ అవ్వచ్చు, అలాంటివి మీ మొబైల్ రీఛార్జ్ అవ్వచ్చు, మీ వైఫ్ కి మొబైల్ రీఛార్జెస్ అవ్వచ్చు, ఆ రీఛార్జెస్ కి అమౌంట్ ఎంత? మంత్లీ వచ్చేసి 250 రూపీస్ ఎంత చేపిస్తాను నేను. ఓకే. మా మిసేజ్ కూడా అంతే. సో ఓకే. సో ఇద్దరికి కలిపి ఒక 500 రూపీస్ అరౌండ్ గా. ఓకే. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత స్పెండ్ చేస్తారు? సో ఇది మీకు కేబుల్ టీవీ ఉంటే కేబుల్ టీవీ బిల్ అవ్వచ్చు, ఇంట్లో వైఫై ఉంటే వైఫై బిల్స్ అవ్వచ్చు, మీరు మధ్యలో ఎప్పుడైనా సినిమాలకు వెళ్తే ఆ బిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటివి, లేకపోతే ఏదైనా మీరు ఆన్లైన్ లో ఏదైనా చూడాలి అని అనుకుంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ ఇలాంటివి అవ్వచ్చు. సో ఇలాంటి వాటికి యావరేజ్ గా నెలకి ఎంత స్పెండ్ చేస్తారు? అవన్నీ ఏమి ఉండవు సార్. అయితే నాది ఒక నెట్ బిల్ ఒకటి ఉంటుంది. ఓకే. తర్వాత ఎప్పుడన్నా మూవీకి వెళ్ళాలంటే ఒక 1,000 రూపీస్ ఓకే. మాక్సిమం. నెట్ కోసం ఎంత పే చేస్తారు మీ ఇంటర్నెట్ కోసం? నెట్ గురించి ఒక 300 ఎంత పే చేస్తాను. ఓకే. నెట్ కోసం 300 రూపీస్ ఎవ్రీ మంత్ పే చేస్తారు. ఓకే. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ మీకు సొంత వెహికల్ ఉందా, లేకపోతే మీరు ట్రాన్స్పోర్ట్, మీరు ఆఫీస్కి వెళ్ళడానికి ఎలా వెళ్తారు, అగైన్ మీ వైఫ్ వెళ్ళడానికి ఎలా వెళ్తారు, దానికి అయ్యే ఫ్యూయల్ కాస్ట్ ఎంత? ఫ్యూయల్ ఈ రెండు, ఒకటి యాక్టివాను, ఒకటి బైక్ ఉన్నది, నాది బైక్ ఉంటుంది. ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి ఒక 3,000 అవుతుంటది. 3,000 నెలకు అవుతుంది. ఓకే. నెల అంటే ఇద్దరు కలిపి 6,000. ఇద్దరికి కలిపి 6,000 మంత్లీ ఫ్యూయల్ కాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు బండి ఉంది అంటే బండికి మళ్ళీ సర్వీసింగ్ కూడా ఇచ్చుకోవాలి, అది సంవత్సరానికి 2 సార్లు సర్వీసింగ్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ ఖర్చులు ఉంటాయి. ఇయర్లీ 4 టైమ్స్ బండికి సర్వీసింగ్ ఇస్తాము. రెండు కలిపి 2,000. రెండు కలిపి 2,000. సో 4 సార్లు ఇస్తారు కాబట్టి 8,000 సంవత్సరానికి. దాన్ని మంత్ కి అరౌండ్ అది ఇంకొక 700-800 రూపీస్ పర్ మంత్ మీకు మెయింటెనెన్స్ కాస్ట్ వస్తుంది. 10,000 అట్లా వేసుకోండి, ఎందుకంటే ఇయర్ కి ఏమైనా స్పేర్ పార్ట్లు పోయినా అవి కూడా వేస్తాడు అతను. కరెక్ట్. కరెక్ట్. సో దాంట్లో మళ్ళీ మనకి ఇన్సూరెన్స్ కాంపొనెంట్ కూడా ఉంటుంది, అన్ని కలిపి 10,000 ఇస్తున్నాను. సో అది ఆల్మోస్ట్ అరౌండ్ మీకు నెలకి అది ఇంకొక 1,000 రూపాయలు అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు, మీ పిల్లలకి మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది? అది హాస్పిటల్ ఖర్చు ఉంటుంది సార్, ఇంకా వాళ్ళకి ఫీజులు ఉంటాయి.
హ్మ్. ఇప్పుడు ఆద్యాంశు ఆల్రెడీ స్కూల్కి వెళ్తోంది. సో స్కూల్ ఫీజు సంవత్సరానికి ఎంత? 80,000 అవుతుంది. ఎయిట్ 80 థౌసండ్ 80 80 అవుతుంది. ఓకే ఓకే పర్ఫెక్ట్. సో నెలకి అరౌండ్ గా 6-7 వేలు మీరు ఆద్యాంశి కోసం స్కూలింగ్ కోసం స్పెండ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అకిరాంజ్ కోసం నెలకి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి బొమ్మలు అవ్వచ్చు, ఇంకేవో అవ్వచ్చు, అవన్నీ. బొమ్మలు అన్నిటికీ అంటే అది చెప్పలేము. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు సైకిల్ తెచ్చాను 2000 అయింది. ఆ, బట్టలు కొంటాము ఒక 1000 రూపీస్ అవుతుంది. ఆ, ఇంకా ఇంకా అట్లా ఓకే. సో ఇద్దరు మెడిసిన్స్. పిల్లలకి కలిపి నెలకి ఒక 10,000 ఖర్చు అవుతుంది అనేసి అనుకున్నాను. ఓకే పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీ వైఫ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీ అత్తయ్య మావయ్య ఉన్నారో, వాళ్ళకి మీరు ఎవ్రీ మంత్ ఏదైనా అమౌంట్ పంపించాల్సి వస్తుందా? చేస్తామండి కంపల్సరీ. ఓకే. సో మా అది పిల్లల్ని కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అట్లా ఆ, అంటే ఇంతనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. మేమేం మా గురించి తెలుసు కాబట్టి నా రఫ్లీ చెప్తున్నానండి, ఒక 6,000 అనుకోవచ్చు. నెలకు ఒక 5,000 రౌండ్ ఆఫ్ చేసేస్తున్నాను. సరే, నెలకు ఒక 5,000 వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఆబ్లిగేషన్ లేదు, బట్ మీరు సెల్ఫ్ గా అంతే. ఖర్చులు అటు ఇటు అవుతూ ఉంటే ఇస్తూ ఉంటారు. అది కామన్. ఓకే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సో అంటే ఆ పని కూడా పిల్లలకే చేసుకుంటారు, వాళ్ళే అడగరు. డెఫినెట్లీ పిల్లల గురించే ఇస్తాం అంతే. పిల్లలకి ఏదైనా కావాలంటే మీ తరపు నుంచి మీరు ఏమైనా చేయండి, మేము అమౌంట్ ఇస్తాం అన్నట్టు. పర్ఫెక్ట్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా ఏదైనా చిన్న చిన్న ఖర్చులు మీకే తెలియకుండా అయ్యే ఖర్చులు ఎంత అవుతూ ఉంటాయి నెలకి? నేను ఒక్కనే బయట ఫ్రెండ్స్ తో తిరిగేది ఉంటది. ఓకే ఫ్యామిలీ ఇప్పుడు ఏదైనా అకేషన్స్ వచ్చి ఫంక్షన్కి వెళ్తే వాటికి వచ్చేసి అమౌంట్ ఇద్దరం వేసుకుంటాం. ఓకే తను బయటకి ఎక్కడికి వెళ్ళదు, జాబ్ చేస్తుంది, ఇక్కడికి వస్తుంది మళ్ళా ఆమె. ఓకే ఆ, ఒక 2,500 అట్లా ఉండొచ్చు సార్. ఓకే. ఒక 2,500 మీరు మీకోసం ఎక్కువ స్పెండ్ చేసుకున్నారు. అండ్ అగైన్ మీరు ఇయర్లీ వన్స్ ట్వైస్ థ్రైస్ ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా, ట్రావెల్ చేస్తూ ఉంటారా, తిరగడానికి వెళ్తూ ఉంటారా? మీకు ఒక్కటి చెప్తానండి, ఏంటంటే ఇప్పుడు మేము బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎక్కడికి ఓకే వెళ్ళమనే ఎందుకనంటే మా వైఫ్ చదువుతుంది, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. కన్స్టెంట్ గా మేము ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే నేను తెలంగాణ ఫైర్ డ్రైవర్ ఆపరేటర్ గా సెలెక్ట్ అయ్యాను. అది జాబ్ ఇప్పుడు కూడా వచ్చేసింది. ఓకే. సో దానివల్ల మీకు శాలరీ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా? పెరుగుతుందండి, అది దీనికన్నా ఎక్కువనే వస్తుంది ఇప్పుడు. ఓకే. సో ఒకవేళ ఇప్పుడు మీకు ఫైర్ ఆపరేటర్ గా మరి మీరు యాక్టివ్ గా దానికి స్విచ్ అవుదామని ఫిక్స్ అనుకుంటున్నారా? అవుతామండి. ఓకే. సో అప్పుడు వన్ మీకు మంత్ 1 మంత్ తర్వాత వస్తుంది. ఓకే. ఇప్పుడు మీ ప్రెజెంట్ సాలరీ ఎంతైతే 30,000 ఉందో అది అంతే ఉంటుందా? పెరుగుతుందా? ఎంత పెరుగుతుంది పెరిగితే? పెరుగుతుందండి, పెరుగుతుంది. బేసిక్ వచ్చేసి నాకు 32 ఉన్నదండి అది, ఓకే. ఆఫీసర్ కింద. ఆ, ఓకే. మొత్తం కలుపుకొని ఒక 45 అట్లా రావచ్చు. సో ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా? చేస్తారు. చెప్పండి. ఇంత అమౌంట్ లేదు టైంకి. నిఫ్టీ బీసీ ఉంటది కదా, ఆ! దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఓకే. ఎంత అమౌంట్ మంత్లీ చేస్తారు? వచ్చేసి 1,000 వచ్చేసి 2,000 లేకుంటే అట్లా. 1,000, అప్పుడు 2,000 యావరేజ్ గానా లేకపోతే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారా? లేకపోతే ఫిక్స్డ్ గా 2,000 ఫిక్స్డ్ గా 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారా? ఫిక్స్డ్ గా ఏమి ఉండదు. ఓకే. ఒక్కొక్క 1,000, ఒకసారి 3,000, ఒకసారి 1,000, ఎంత ఉంటే అంత. ఓకే. ఓకే. అట్లానే బ్యాంక్ బీసీలో కూడా చేస్తాను ఓకే. ఇన్వెస్ట్మెంట్. ఓకే. తర్వాత వచ్చేసి బ్యాంక్ ఫీస్‌లో ఎంత చేస్తారు? అందులో కూడా అంతే 1,000 రూపీస్ అట్లా. సో ఈచ్ 1,000 రెండు కలిపి 1,000? లేదు లేదు, దేని దానికి చెప్తారు. దానికి ఓకే. 1,000, దీనికి 1,000. ఓకే. పర్ఫెక్ట్. మీరు చెప్పిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. అంటే నిఫ్టీ ఫ్యూచర్ ఎప్పుడు మనము ఫార్మాకి ఉంటది. ఫస్ట్ తీసుకోవాల్సింది మీరు చెప్పారు కదా, షార్ట్ టర్మ్ లో అయితే వేరే చెప్పారు, రెన్యూబుల్ ఎనర్జీ ఇలాంటివి ఏవో చెప్పారు. తర్వాత లాంగ్ టర్మ్ కి మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏది ఐటీ కాదు, మన ఫార్మాకి సంబంధించింది అది ఎప్పుడు ఉంటుందని. అయితే ఓకే. ఐటీ మన ఫార్మా బీసీలో కూడా స్టార్ట్స్ ఉన్నాయి ఈ మంత్ నుంచి 1 మంత్.
ఓకే 1000. ఓకే ఓకే ఆ, తర్వాత వచ్చేసి చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ లోని బ్యాంక్ నిఫ్టీ ఉంది కదండి, మన ఆ, మోతీలాల్ ఒస్వాల్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే 1 ఇయర్ కి వచ్చేసి కొంచెం అమౌంట్ పెంచాను అనమాట. మొన్నటిదాకా 1000 ఉండేది, ఇప్పుడు 1250 రూపీస్ పెంచాను. ఓకే ఓకే నిపాన్ ఇండియా, ఓకే ఓకే సారీ, నాది ఇంకోటి ఏముంది, ఎస్బిఐ స్మాల్ క్యాప్ ఉన్నది, దానికి కూడా 1000 రూపీస్ పే చేస్తున్నా మంత్లీ, ఇది ఫిక్స్డ్. ఓకే మా వైఫ్ వచ్చేసి నిపాన్ ఇండియాకి వచ్చేసి 3000 పే చేస్తుంది. ఓకే నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్, ఓకే అంతే అండి. ఇంకా అవి మిగతాది ఏముంటే వేరే అన్ని స్టాక్స్ ఉన్నాయి కానీ అవి వాళ్ళు చెప్పినవి కొనేసి పెట్టేసిన. ఓకే ఓకే సో ఎవ్రీ మంత్ అరౌండ్ 8,000 రూపాయలు మీరు ఎస్ఐపిస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవునండి. ఓకే పర్ఫెక్ట్. సో ఇప్పుడు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా, మీకు మీ వైఫ్ కి? ఉన్నదండి. టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఎంత పే చేస్తున్నారు ప్రతి నెల, అండ్ నాకు దాని కవరేజ్ ఇయర్లీ నాకు ఇయర్లీ 10,000 పే చేస్తాను. ఓకే ఇది ఉంది కదా అది. ఓకే మా వైఫ్ వచ్చేసి 36,000 ఎంత అనుకుంటా సార్ ఏదో. వైఫ్ ది అంటే 36. తను తక్కువ ఇయర్స్ తీసుకుంది అనమాట. 2 years కి తీసుకున్నారా? తక్కువ ఇయర్స్ 10-15 ఇయర్స్ లో క్లోజ్ అయిపోయేలాగా. ఓకే ఓకే నో ప్రాబ్లం. అనుకుంటే బాగుంటదేమో అని. షూర్. సో నాదైతే ఇప్పుడు మీ కవరేజ్ ఎంత వస్తుంది, వైఫ్ కి కవరేజ్ ఎంత వస్తుంది? అది 75 lakhs ఎంత వస్తుంది. అది ఓకే వచ్చేసి 1.5 crore వస్తుంది. 1.5. ఓకే ఓకే పర్ఫెక్ట్. సో ఇది కాకుండా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఏదైతే సారీ, మీ టర్మ్ ఇన్సూరెన్స్ కి మీరు అరౌండ్ 46,000 ఇద్దరు కలిపి పే చేస్తున్నారు ఇయర్లీ. సో మీకు మంత్లీ అరౌండ్ 3,800 3,900 రూపీస్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కోసం పే చేస్తున్నారు ఇద్దరు కలిపి. దెన్ హెల్త్ ఇన్సూరెన్స్ మీకు మీ వైఫ్ కి ఆబ్వియస్లీ మీరు పని చేస్తున్నారు కాబట్టి మీకు శాలరీ వస్తుంది కాబట్టి కార్పొరేట్ హెల్త్ ప్లాన్ ఉందా, లేకపోతే ఇవ్వలేదా? ఉన్నది. ఓకే. సో దాని కవరేజ్ ఎంత ఉందండి? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఓకే అది 5 lakhs ఉన్నది. 5 lakhs సంథింగ్ ఎంత, ఎందుకంటే ఎప్పుడు యూజ్ చేయలేదు దాని వల్ల, నాకు అవసరం అనిపించలే. మా మిస్సెస్ కూడా ఉంది కానీ అది కూడా ఎంత తెలియదు. సో ఇది కాకుండా ఇంకేదైనా ఆరోగ్యశ్రీ కార్డ్ లాంటివి అలాంటివి ఏదైనా ఉన్నాయా మీకు? ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ కార్డు అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ కార్డ్ అవ్వచ్చు, ఇలాంటి ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే మీకు హెల్త్. గవర్నమెంట్ సంబంధించిన అయితే ఒకటి ఉన్నదండి, మొన్న రీసెంట్ గా ఇచ్చారు కదా కార్డు, ఏదో 5 lakhs ఉంటుందని. ప్రధానమంత్రి ఏదో ఉన్నది, అది ఉన్నది. ఓకే ఓకే ఓకే. సో సో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్రస్తుతానికి మీరు ఇంకేం పే చేయట్లేదు. ఇంకేం చేయట్లేదు. ఓకే పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే మీరు ఆల్రెడీ చేశారో దాంట్లో మీకు ఏదన్నా ఇప్పుడు బ్యాంక్ లో లిక్విడ్ క్యాష్ మీకు, లేకపోతే ఎఫ్డీస్ అవ్వచ్చు, మీ సేవింగ్స్ అకౌంట్లో అవ్వచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, వీటిలో ఎంతెంత సేవ్ అయ్యి ఉంది? నాకు ఫస్ట్ ఒక సాలరీ వచ్చిన 25,000 ఎఫ్డి చేసి, ఓకే ఎప్పుడో ఒక 7 years బ్యాక్, అది అట్లోనే ఉండిపోయింది. ఓకే సేవింగ్ అకౌంట్ వచ్చేసి నా నా అకౌంట్ లోనే ఒక 1 lakh అట్లా ఉన్నదండి. ఓకే ఇంకా మా వైఫ్ అకౌంట్ లో సేవింగ్ అంటే ఇంకా ఈ సాలరీ వస్తే ఇద్దరం కలుపుకొని, అంటే సేవింగ్ అకౌంట్ ఏం లేదు, 1 lakh ఉంటది అంతే. ఇద్దరు కలిపి మీ అకౌంట్ లో ఒక 1 lakh వరకు క్యాష్ సేవ్ అయ్యి ఉంది. అవునండి. ఓకే. అండ్ ఎఫ్డిలో మీరు అప్పుడు చేసిన 25,000 ఎఫ్డి అది అలాగే ఉంది. అండ్ అగైన్ మీ వైఫ్ ఎఫ్డీస్ మాత్రం ఏం లేవు. మా వైఫ్ ది ఎఫ్డి ఏం లేదు. ఓకే ఓకే పర్ఫెక్ట్. సో ఇంకా మీరు స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారన్నారు కదా, సో ఆ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ కరెంట్ వాల్యూ ఎంత ఉంది, అండ్ ఆ స్టాక్స్ ఏ కేటగిరీలో ఉన్నాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్? నేను అట్లా చెప్పలేనండి, అంటే నాకు లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అంత నాలెడ్జ్ లేదు. ఓకే ఆ తెలిసి మీకన్నా ముందు వాళ్ళు వీళ్ళు చెప్పే విని అవి కొని ఉంటదండి, ఒక 10 lakhs ఉంటది. ఓకే ఓకే. సో ఓకే, సో అందులో మీరు ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ 10 lakhs మీరు ఇన్వెస్ట్ చేసింది 10 lakhs? ప్రాఫిట్ తో కలిపితే ఒక 10 to 12 lakhs ఉంటది ఓకే మొత్తం కలిపి. సో ఇదేమో స్టాక్స్ స్పెసిఫిక్ గా కదా, మ్యూచువల్ ఫండ్స్ లో స్పెసిఫిక్ గా ఎంత ఉంది? 2 lakhs ఉంటది. 2 lakhs ఉంటుంది. ఓకే. ఇంకా మీకు ఏదైనా రియల్ ఎస్టేట్ హోల్డింగ్స్ ఉన్నాయా?
చిన్న ల్యాండ్ అవ్వచ్చు, షాప్ అవ్వచ్చు, కమర్షియల్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, ఏదైనా రియల్ ఎస్టేట్ అసెట్ మీ దగ్గర ఉందా? ఆ ఉండే అమ్మేసినామండి. అది ఇంకా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఒక 2 years బ్యాక్ ఫ్లాట్ తీసుకున్నాము. ఓకే, లోనింగ్ నడుస్తుంది. ఓకే, ప్రాబ్లం లేదు. సో అది ఇంకొక కన్స్ట్రక్షన్ లో ఉంది. చెప్పండి. కన్స్ట్రక్షన్ లో ఉన్నదండి ఇప్పుడు. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. సో ఇంకా ఏదైనా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేశారా? ఫిజికల్ గోల్డ్ కానీ, డిజిటల్ గోల్డ్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఆ, గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ ఉందా? ఆ, చేశానండి. ఇది మన గోల్డ్ బీసీలో కూడా చేశాను. ఓకే, అది కూడా మంత్లీ ఒక 1,000 వేస్తాను. ఓకే, గోల్డ్ బీస్ లో ఎవ్రీ మంత్ 1000 వేస్తారు. అగైన్ మీకు ఏదైనా ఫిజికల్ గా గోల్డ్ మీరు హోల్డ్ చేస్తున్నారా? ఉమ్, నేను ఒక రింగ్ రింగ్ ఒకటే హోల్డ్ చేస్తాను. ఓకే, మిగతాది కొంచెం ఇంట్లో ఉన్నది గోల్డ్ ఎంత ఓకే, అనేది ఐడియా లేదు. ఓకే, ఆ బ్యాంక్ లో కొంచెం గోల్డ్ ఉన్నది. ఓకే. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు లోన్స్ అవ్వచ్చు, ఈఎంఐస్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ లోన్స్ మీకు ఏవైతే ఉన్నాయో ఈఎంఐస్ మీరు పే చేస్తారో దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఐ హోప్ ఈ సెషన్ మీరు అటెండ్ అయింది కూడా దీనికోసమే అనుకుంటా. మేబీ మీకు లోన్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, ఫినాన్షియల్ గా సార్ట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉండొచ్చు. సో అవి మనం డిస్కస్ చేసుకుందాము. దీంట్లో ఇప్పుడు మీరు ఫ్లాట్ తీసుకున్నాను అన్నారు అండ్ అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందన్నారు కదా. సో మోస్ట్లీ ఒక సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ఈఎంఐ దానికి వెళ్తూ ఉండొచ్చు. సో దాని టోటల్ లోన్ అమౌంట్ ఎంత, ఈఎంఐ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నారు, ఎన్ని రోజులు, ఎన్ని ఇయర్స్ టెన్యూర్ ఉంది, అండ్ అగైన్ ఇప్పుడు అవుట్ స్టాండింగ్ లోన్ ఎంత ఉంది, ఎంత కట్టేశారు ఆల్రెడీ? లోన్ వచ్చేసి మాకు 50 lakhs ఎంత పడ్డది టోటల్. ఓకే, మేము ప్రజెంట్ లోన్ కట్టడం 19,000 కడుతున్నామండి. ఓకే, 9% ఇంట్రెస్ట్ రేట్ ఎంత చెప్పారు. ఓకే. ఇది జాయింట్ లోన్ ఉందా, అండర్ లేకపోతే మీ కన్స్ట్రక్షన్ పేరు మీద ఉందా, మీ వైఫ్ పేరు మీద ఉందా? మా పేరు మీద ఉన్నదండి. వైఫ్ పేరు మీద, ఓకే, ఓకే. సో దీనికి ఇంకా ఎన్ని ఎన్ని ఇయర్స్ కట్టాలో ఉందండి? 30 years పెట్టామండి. ఓకే, ఇప్పటికి ఎన్ని ఎన్ని ఈఎంఐస్ కట్టేశారు? ప్రజెంట్ వచ్చేసి ఒక మొన్నటి నుంచి స్టార్ట్ అయిందండి. ఒక 3 to 4 months నుంచి స్టార్ట్ అయింది మేము కట్టడం. ఓకే, పర్ఫెక్ట్. సో ఆల్మోస్ట్ మీరు ఆ 50 lakh లోన్ అమౌంట్ పే చేయాల్సిందే. సో ఈ ఇల్లు 50 lakh లో మాకు లోను రిలీజ్ అయింది వచ్చేసి 20 lakh ఎంతో రిలీజ్ అయిందండి. ఓకే, ఇంకా బట్ రిలీజ్ కావాల్సి ఉన్నది. సో మీరు టెక్నికల్ గా అంటే మీరు 50 lakhs కి అయితే మీ డాక్యుమెంటేషన్ అయిపోయింది, అండ్ అగైన్ అది స్లోగా వస్తూ ఉంటుంది, దట్ ఈస్ ఫైన్. సో నెక్స్ట్ ఇంకా ఏదైనా వేరే లోన్స్ ఉన్నాయండి ఇది కాకుండా? పర్సనల్ లోన్ ఉందండి. 7,000 రూపీస్ కట్ అవుతుంది. జస్ట్ ఇంకొక ఈ నెక్స్ట్ మంత్ వరకు ఉంది, అయిపోతుంది. ఓకే, సో అయితే అది కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే మీకు నెక్స్ట్ మంత్ కల్లా అది అయిపోతుంది కాబట్టి అది మేజర్ పార్ట్ ఆఫ్ ద లోన్ గా కన్సిడర్ చేయము. బట్ అగైన్ కాంటెక్స్ట్ కోసం ఆ లోన్ ఎందుకు తీసుకున్నారు? క్రిప్టో మైనింగ్ చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. ఓకే, ఇంట్రెస్టింగ్. రీసెర్చ్ చేయాలి కదా ఏదైనా సరే. మా బ్రదర్ ఉన్నాడు ఇక్కడ, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. ఓకే, వాడు కూడా ఇన్వెస్ట్మెంటింగ్ అని చేస్తాడు. ఆయనకి ఎక్కడో వెలిగింది మనసులో ఏదో చేయాలని. ఆడు క్రిప్టో మైనింగ్ స్టార్ట్ చేసిండు. ఓకే, 2-3 months బాగానే వచ్చినాయి అతనికి. ఓకే. అది చూసి నేను ఏం చేసిన అంటే, అతను 2 లక్షలు పెట్టి నేను మొత్తం, ఆయన 2-3 లక్షలు పెట్టిండు బాగానే వస్తున్నాయి అన్నాడు. అందుకనే ఆ, నాకు కూడా 2 లక్షలు కట్టేది ఇప్పుడు 10 లక్షలు పెడదాం, మన ఆయనకన్నా ఎక్కువ వస్తుంది కదా అని ఇద్దరము డిసైడ్ చేసి, అంటే బాగా సెర్చ్ చేసాము ఇద్దరం కూడా. సెర్చ్ చేసి నేను ఇట్లా పెడతారా భయ్ నేను కూడా అని అంటే, సరే పెట్టు అని అన్నాడు. సడన్లీ ఏమైంది మీకు తెలిసి ఉండొచ్చు, మైనింగ్ అనేది స్టాప్ అయిపోయింది, ఈటీహెచ్ అనేది. అవును. దానివల్ల లాస్ అయిపోయింది. ఓకే, సో ఇది 2 years బ్యాక్ తీసుకున్నారు. 2-3 years అవుతుంది. ఎంత అమౌంట్ తీసుకున్నారు? 4 lakh తీసుకున్నామండి. ఓకే, ఒక 4 lakhs లాస్ వచ్చింది అంతే. అంతే 4 to 5 lakhs లాస్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మీరు 4 lakh పర్సనల్ లోన్ తీసుకొని క్రిప్టో మైనింగ్ లో పెట్టారు. 10 lakhs పెట్టానండి నేను మొత్తం. మీరు 10 lakhs పెట్టారు, 6 lakhs మీ సొంతంది పెట్టారు, 4 lakh పర్సనల్ లోన్ తీసుకొని పెట్టారు. బట్ అగైన్ దాంట్లో 4 lakh లాస్ వచ్చి 6 lakh రూపీస్ లాస్ బేర్ ఐ మీన్ 6 lakh రూపీస్ మళ్ళీ తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ లోకి చేసుకున్నారు. ఓకే, ఓకే, ఒకటే ఒక లోన్ ఉంది, అది కూడా మీకు ఇంటి కోసం 19,000 రూపీస్ మీరు ఎవ్రీ మంత్ కడతారు, అదొక్కటే ఉంది కాబట్టి మీకు ప్రస్తుతానికి పర్సనల్ లోన్స్ లేవు,
హ్యాండ్ లోన్స్ లేవు, గోల్డ్ లోన్స్ లేవు, అగైన్ రిలేటివ్స్ దగ్గర నుంచి అలా ఇలా తీసుకున్న హ్యాండ్ లోన్స్ కూడా ఏం లేవు కదా. గోల్డ్ లోన్ ఉందండి, గోల్డ్ లోన్ ఉంది. ఓకే, చెప్పండి. గోల్డ్ లోన్ ఉంది. గోల్డ్ ఎంత ఐడియా లేదు నాకు. ఎంత పెట్టిందో మరి ఐడియా లేదు. ఓకే. ఇంకొకటి ఆర్డి చేస్తుందండి మా మిస్సెస్, మంత్లీ 3000. ఆ ఆర్డి చేసిన అమౌంటే ఆ, ఇన్- దీనికి ఇన్సూరెన్స్ కి పే చేస్తుంది. ఓ, ఆర్డి చేసిన అమౌంట్ అక్యుములేట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్ కి పే చేసేస్తారు. సో ఇంకా ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, మీ కోరిక ఏంటి? మీ గోల్ ఏంటి లైఫ్ లో? మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు? మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి? మీ గోల్స్ చెప్పండి, మీ వైఫ్ గోల్స్ చెప్పండి, మీ ఇద్దరికి కలిపి ఉన్న గోల్స్ చెప్పండి. నాకు గోల్స్ అంటే ఏమి లేవండి, అంటే ఫైనాన్షియల్ గా అంత నాలెడ్జ్ లేకపోవడంతోనే నాకు లేదనుకుంటున్నాను నేను. మా వైఫ్ కి అయితే గోల్స్ ఉన్నాయి. మంచిగా ఇల్లు కొనుక్కొని పిల్లలు మంచిగా చదివించుకోవాలి, వాళ్ళకి ఏదైనా మనం ఫ్యూచర్ బాగా చూసుకోవాలని గోల్ ఉన్నదండి. ఓకే. ఇల్లు కొనుక్కున్నాను అనుకుంటే అది ఇల్లు కొనుక్కున్నాము. ఓకే. ఇన్వెస్ట్మెంటింగ్ అనేది గోల్డ్. ఎప్పటికైనా మనకి చాలా మనీ చాలా అవసరం ఇప్పుడున్న రోజుల్లో ఖచ్చితంగా. ఆ అమౌంట్ అనేది డెవలప్ చేసుకోవాలి మనం, అంతే. ఇంకా అంతకు మించి వేరే goals ఏం లేవు అంటే ఇలా నాకైతే. షార్ట్ టర్మ్ కోరికలు ఉంటాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2-3 ఏళ్లలో నేను కార్ కొనుక్కోవాలి, తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత మేబీ ఒక ట్రిప్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకొకటి ఏదైనా చేయాలి, అలాంటివి. కార్ అనేది మా మిస్సెస్ కు ఉన్నదండి, కార్ కొనుక్కోవాలని. ఓకే. ఆ నాకైతే ట్రిప్ వేయాలని. ఓకే. ట్రిప్. సో అది ఇప్పుడు మీరు ట్రిప్కి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? నేను లండన్ వెళ్దాం అనుకుంటాను. ఎందుకు చెప్పండి, లండన్ లో ఏముంది, ఎక్కడ ఏ సినిమాలో చూసారు, లేకపోతే ఏం తీసుకెళ్తాను మిమ్మల్ని లండన్ కి? అంటే లండన్ కొంచెం ఫ్రీగా ఉంటదని నాకు ఐడియా ఉంది, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ. ఓకే. అట్లా లండన్ కొంచెం ఫ్రీగా ఉంటది, అమెరికా కల్చర్ కాకుండా లండన్ కొంచెం ఫ్రీగా ఉంటది అని చెప్పి అంతే. సో లండన్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారు ఫ్యామిలీతో. సో దానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు, అండ్ ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? ఇంకా ఎప్పుడు అనేది ఇంకా తెలియదు సార్. యాక్చువల్ గా ఇప్పుడు స్టడీలో ఉన్నాం కదా, చదువుతున్నాం అని చెప్పి. ఇంకా ఎప్పుడైనా కుదిరితే ఖచ్చితంగా ఈ రేపంటే రేపైనా వెళ్ళొచ్చు మేము, అట్లా ఉంది. ఓకే. ఆ, సో దానికి ఎంత ఖర్చు ఏమేమి అవుతుంది అనుకుంటున్నారు? ఖర్చు బ్యాంక్ వాళ్ళు ఎవరు ఇస్తారని చెప్పిందండి మా మిస్సెస్. బ్యాంక్ వాళ్ళు ఇస్తారా అంటే? ఇయర్లీ వచ్చేసి వాళ్ళు ట్రిప్ కి వెళ్ళడానికి పే చేస్తారు. అక్కడ ఓకే. ఓకే. ఉండడానికి సమ్ అమౌంట్ మనం పే చేయాలి కొంచెం. ఓకే. మిగతా ఓకే. వాళ్ళే అక్కడ చూసుకుంటారు. ఓకే. బట్ స్టిల్ అగైన్ ఎక్కడ పై ఖర్చులు ఉంటాయి కదా కొంచెం ఎంతో అంత. సో దానికోసం ఎంత అవుతాయని అనుకుంటున్నారు? అస్సలు ఐడియా లేదు ఎంత అవుతుంది అనేది. నో ప్రాబ్లం. సో ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే దానికి ఎంత ఖర్చు అవుతుందో ఒక యావరేజ్ అమౌంట్ నేనే మీకు చెప్తాను. దానికోసం ఎన్ని రోజులు, మీరు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు కూడా నాకు క్లారిటీ ఇస్తే దానికి ఎలా సేవ్ చేయొచ్చు అన్నది కూడా నేనే ప్లాన్ ఇస్తాను అంశం. ఒక 3 years తర్వాత మాక్సిమం. ఇప్పుడు 2024 అంటే 27 లో అట్లా అయిపోతుంది మాకు మాక్సిమం పెట్టుకున్న టైము. ఓకే. అప్పుడు ఫ్రీ అవుతాం మేము. ఓకే. పర్ఫెక్ట్. దానివల్ల మీరు కారు, మీ వైఫ్ కార్ ఎన్ని నెలలకు కొనుక్కుంటామని అడుగుతున్నారు? మేబీ ఒక 2 years లో ఏమైనా కొనుక్కునే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే ఇల్లు కూడా అప్పుడు ఈ ఇయర్ లోనే వచ్చేస్తుంది. ఆ, 2 years. ఓకే. ఓకే. 2 ఇయర్స్ లో కార్ తీసుకుందాం అనుకుంటున్నారు. పర్ఫెక్ట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ మీ ఎవ్రీడే నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అరౌండ్ 47,000 అరౌండ్ అక్కడ ఖర్చు అవుతుంది. దెన్ అగైన్ మీ రెగ్యులర్, మీ ఏదైతే మీ ఇన్లాస్ కి మీరు ఇస్తారో మనీ ఎవ్రీ మంత్ యావరేజ్ గా అది, అండ్ మీరు మీ ఫ్రెండ్స్ తో వెళ్ళేవి, మీ కోరికల కోసం మీరు ఖర్చు పెట్టుకునేది అరౌండ్ 7,500 ఖర్చు చేస్తున్నారు. అండ్ మీరు ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసము అరౌండ్ 13,000 రూపీస్ మీరు ఎవ్రీ మంత్ స్పెండ్ చేస్తున్నారు. సో ఇది మీ కరెంట్ ఎక్స్పెన్సెస్. మీ ఆ, మా పాపకి 10,000 చేంజ్ ఎంతో ఎస్ఎస్సి అకౌంట్ కి కట్ అవుతుంది. ఎస్ఎస్సి అకౌంట్ అదేంటండి? సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజనకి కడుతున్నారు. ఓకే. సో ఇది ఆల్మోస్ట్ ఒక 10,000 ఎవ్రీ మంత్. దీనికి ఎన్ని ఇయర్స్ కోసము కట్టాలి? మీరు ఆల్రెడీ ఎంత పే చేసేసారు? ఇది చాలా సంవత్సరాలు అవుతుంది సార్ కట్టి. అయితే నాకు తెలియదు ఎంత ఎన్ని ఇయర్స్ కట్టాలనేది.
ఇంకొకటి చెప్పలేదండి, అంటే చిట్టి కడుతున్నాం, అది చెప్పలేదు, ఓకే, మర్చిపోయాను. దానికి ఎంత పే చేస్తున్నారు? 30,000 పే చేస్తానండి మంత్లీ. ఓకే, ఫైనల్ గా వచ్చేది 7 lakh అట్లా వస్తుందండి. 7 lakh వస్తుంది. ఇంకా ఎన్ని ఇయర్స్ మిగిలి ఉన్నది? 20 months కి సారీ. 20 months కి 7 lakh వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎన్ని మంత్స్ ఆల్రెడీ కట్టేశారు? అప్పుడు వచ్చేసి ఒక 4 months అట్లా అవుతుంది. 4 మంత్స్ కట్టారు, సో ఇంకా 16 మంత్స్ మిగిలింది. సో ఓకే అండి, మొత్తం నేను ఇది క్యాలిక్యులేట్ చేసి మీకు మీ ఫినాన్షియల్ గా ఏం బెటర్ చేయొచ్చు, ఎక్కడ ఏది తగ్గించాలి, ఎక్కడ ఏది యాడ్ చేసుకోవాలి, దేంట్లో మీరు ఎంత ఖర్చు పెట్టచ్చు, ఎంత ఎక్స్టెండ్ అవ్వచ్చు, ఏం చేయొచ్చు, అన్ని డీటెయిల్ గా నెక్స్ట్ కాల్ లో మాట్లాడదాం. ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆబ్వియస్లీ మీ ఫైనాన్సెస్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఆ, మీ ఏవైతే ఇప్పుడు ఆన్ గోయింగ్ ఫినాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయో ఇవన్నీ గురించి మాట్లాడతారు. అండ్ నేను దానికి నా ఎక్స్పీరియన్స్తో నేను చదువుకున్న దాంట్లో నేను అందరికీ సజెస్ట్ చేసే దాంట్లో ఇలా నా మ్యాక్సిమం ఉన్న నాలెడ్జ్తో, నా బెస్ట్ నాలెడ్జ్తో మీ సిచ్యువేషన్ ఎలా బెటర్ చేయగలుగుతానో అది డెఫినెట్గా ట్రై చేసి బెటర్ అనేది చేస్తాను. బట్ అగైన్ నేను ఒక సర్టిఫైడ్ లేదా లైసెన్స్డ్ ఆర్ఐఏ లైసెన్స్ నా దగ్గర లేదు, నేను ఒక సర్టిఫైడ్ అడ్వైజర్ని కాదు. సో అగైన్ మీరు ఏదైతే నేను చెప్తానో మీకు అది అగైన్ మీరు ఒకసారి మీ సొంత రీసెర్చ్ చేసుకొని మీరు మీకు తెలిసిన వాళ్ళ ఫినాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేసుకొని మీరు యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. వెల్కమ్ బ్యాక్ అండి. మళ్ళీ మొత్తం నేను మీరు ఏవైతే ఫినాన్షియల్స్ అన్ని షేర్ చేశారో అన్ని నేను మొత్తం చూశాను. అన్ని చూసి ఆబ్వియస్లీ కొన్ని ఫిక్సెస్ మనం చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఏజ్ 33 కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కరెంట్ మీకున్న ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే ఇప్పుడు మీకు కరెంట్ ఉన్న సేవింగ్స్ మనం చూసుకుంటే, ఇప్పుడు మీకు ప్రెసెంట్ గా ఈ 3 టైప్స్ ఆఫ్ సేవింగ్స్ ఉన్నాయి. ఒకటి మీ సేవింగ్స్ అకౌంట్ లో 1 lakh రూపీస్ ఉన్నాయి, తర్వాత 10 lakhs వర్త్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, అవి ఇప్పుడు ప్రాఫిట్ తో కలిపి 13 lakhs అని మీరు చెప్పారు. అండ్ అగైన్ మ్యూచువల్ ఫండ్ లో ఒక 2 lakhs వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సేవింగ్స్ మీ సేవింగ్స్ అకౌంట్ లో ఉంటే అవి ఎక్కువ గ్రో అవ్వవు. సో దాన్ని మనం ఏం చేద్దాము అని అంటే, ఒక కార్పొరేట్ బాండ్స్ దొరుకుతాయి, AAA రేటెడ్ కార్పొరేట్ బాండ్స్ దొరుకుతాయి. ఆ కార్పొరేట్ బాండ్స్ లో మీరు పెడితే మీకు ఫిక్స్డ్ రిటర్న్స్ 8 to 8.5% పర్ యానం మీకు ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తాయి. సో అదేంటంటే ఇప్పుడు మీకు రెగ్యులర్ గా దొరికే ఎఫ్డీస్ కంటే కూడా కొంచెం ఎక్కువ రిటర్న్స్ అనేవి ఇస్తాయి. సో దానికోసము మనం ఫస్ట్ ఫిక్స్డ్ ఫండ్స్ లో పెడితే మనకి ఇన్ఫ్లేషన్ ఏదైతే 7-8% తో గ్రో అవుతుందో దాన్ని బీట్ చేసుకుంటూ మనకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా గ్రో అవుతుంది. సో అది మనం చేయాల్సిన అంటే ఇప్పుడు మీ ప్రెసెంట్ ఉన్న సేవింగ్స్ కి ఉన్న 1 lakh కి ఫస్ట్ మనం చేయాల్సింది ఇది. సెకండ్, మీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండివిజువల్ స్టాక్స్ ఉన్నాయి. నాకు అగైన్ మీ స్టాక్ లిస్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను నా ఎగ్జామ్షన్స్ తో మోస్ట్లీ నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసే వాళ్ళందరూ ఏవైతే ఇండివిజువల్ స్టాక్స్ ఉంటాయో దానికి యావరేజ్ గా కొన్ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని చూసుకున్నా కూడా యావరేజ్ గా 15% రిటర్న్స్ ఇచ్చేలాంటి స్టాక్స్ అందరి దగ్గర ఉంటాయి. సో నేను అదే క్యాలిక్యులేట్ చేసుకున్నాను. మీరు అదే కనుక ఈ 13 lakhs లేకపోతే 10 lakhs మీ దగ్గర ఏవైతే ఉన్నాయో దాన్ని అలాగే హోల్డ్ చేసి మీకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు దాన్ని అలాగే హోల్డ్ చేసేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అని ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టాను. ఈ ఫైనల్ ఫిగర్స్ కి వాటికి తర్వాత వద్దాం. ఇక్కడ ఒకటి చెప్పాను. చెప్పండి. ఏం లేదు, ఇది స్టాక్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ నేను చేసిన వరకు అయితే ఒక హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఉంది, 6-7 lakhs ఉన్నది. ఓకే, ప్రాఫిట్ తో కలిసి నాకు 12 to 13 lakhs ఉన్నది అంతే. పర్లేదండి. ఇప్పుడు మీ ప్రెసెంట్ వాల్యూ స్టాక్స్ వాల్యూ 10 lakhs, 10 to 13 lakhs ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ సేవ్ చేసిన అమౌంటే. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది గ్రో అయింది కదా, గ్రో అయింది కూడా ఇప్పుడు మీ సేవింగ్స్ అన్నట్టే. సో ఇప్పుడు మీ కరెంట్ ఉన్న మీ సేవింగ్స్ వాల్యూ ఈ 3 కేటగిరీస్ లో నేను డివైడ్ చేశాను. సరే. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆల్రెడీ మీరు కొన్ని లార్జ్ క్యాప్స్, ఫార్మా బీస్, మిడ్ బీస్, ఐటీ బీస్ ఇవన్నీ మీరు ఇన్వెస్ట్ చేశారు కదా. సో అవన్నిటివి మనం క్యూములేటివ్ గా యావరేజ్ ఒకవేళ తీస్తే అది అరౌండ్ 16% సిఏజిఆర్ వస్తుంది. అంటే ఆ సిఏజిఆర్ తో గ్రో అవుతాయి అని. సో ఇప్పుడు ఈ 3 మనం టచ్ చేయము. మీకు ఏవైతే ఎలాగున్నాయో దాన్ని సేవింగ్స్ అకౌంట్ ని ఫస్ట్ ఆ 1 lakh ఏదైతే ఉందో దాన్ని కార్పొరేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసేస్తాము. సెకండ్, స్టాక్స్ అవి మీరు నాకు తర్వాత మళ్ళీ స్టాక్స్ పంపించండి. అవి మనం ఉంచొచ్చా, తీసేయచ్చా, ఏం చేయొచ్చు అనేది దానికి డెఫినెట్ గా ప్లాన్ చెప్తాను. బట్ ప్రెసెంట్ ఉన్న వాల్యూతో ప్రకారం ఇది ఎలా అయితే గ్రో అవుతుందో అలా గ్రో అవ్వనివ్వండి. దెన్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఉంచేయండి. సో మీ స్టాక్స్ స్లోగా గ్రో అవుతూ ఒక మీరు 60 years వచ్చేటప్పటికి 15% సిఏజిఆర్ తో మీరు ఏం చేయకుండా అలాగే ఉంచేసినా కూడా 4.35 crore రూపీస్ వరకు గ్రో అవుతాయి.
ఓకే. తర్వాత మీ 2 లక్షల మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఏం చేయకండి, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినవి అలాగే ఉంచేయండి మీకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు. అంటే నెక్స్ట్ ఇంకొక 27 years ఓకే. వదిలేయండి. వదిలేస్తే అది ఇంకొక 1,00,00,000 అవుతుంది. సో మీరు ఏం చేయకుండా ఇప్పటి వరకు సేవ్ చేసినది అలాగే ఉంచేసినప్పటికీ కూడా మీకు 60 years కి ఆల్మోస్ట్ 5.5 crore వరకు మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఓకే. ఇది ఇప్పటి వరకు మీరు ఆలోచించి వీడియోస్ చూసి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు తీసుకున్న దాన్ని బట్టి మీకు 5 కోట్ల వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి మీకు 60 years వచ్చేటప్పటికి. సో దాన్ని అలాగే ఉంచేద్దాం. సో ఇప్పుడు ఇప్పుడు మీ శాలరీ అవ్వచ్చు, ఇప్పుడు మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో దీన్ని మనము ప్రాపర్ గా కొంచెం మోడిఫికేషన్స్ కొంచెం ఛానలైజ్ చేసుకుంటూ కొన్నిటికి ప్రయారిటీ ఇవ్వాలి, కొన్నిటికి ఇవ్వద్దు. సో అదేంటి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. అందులో ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చేస్తే అన్నిటికంటే ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూడొచ్చు నీడ్స్ కి, అంటే మీ రోజువారీ ఖర్చులకి 47,000 ఖర్చు అవుతుంది. మీ కోరికలకి, మీ ఇన్లాస్ కి ఇచ్చే మనీ అవ్వచ్చు, లేదా మీకోసం మీరు ఖర్చు పెట్టుకుంటున్న మనీ అవ్వచ్చు. అండ్ అగైన్ ఇది మీ ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్స్. సో ఇక్కడ కొంత మిస్బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకు అని అంటే మీ టోటల్ ఇన్కమ్ ఇప్పుడు నేను మీ నెక్స్ట్ మీరు ఫైర్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన తర్వాత వచ్చే 40,000 ని కన్సిడర్ చేసుకుంటే కూడా 1,15,000 వస్తుంది. కానీ మీ నీడ్స్, మీ వాంట్స్, మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ మూడు కనుక మనం యాడ్ చేసుకుంటే ఇక్కడ మీరు కార్నర్ లో చూడొచ్చు ఆల్మోస్ట్ 1,30,000 వరకు వస్తుంది. సో ఒక 15,000 to 20,000 డిఫరెన్స్ అమౌంట్ అనేది వస్తుంది. సో ఎక్కడో మీ ఇన్వెస్ట్మెంట్స్ లోనో, మీ వాంట్స్ లోనో, లేకపోతే మీ రోజువారీ ఖర్చుల్లోనో ఎక్కడో మనకి స్టిల్ మంచి క్లారిటీ అనేది రావట్లేదు ఎక్కడ అమౌంట్ ఎంత స్పెండ్ అవుతోంది అని. సో నేను చెప్పే మీకు ఫస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఈ కాల్ అయిపోయిన తర్వాత మీకు ఈ ఎక్సెల్ కూడా నేను ఇస్తాను కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఒకసారి మీరు మీ వైఫ్ కూర్చొని ప్రాపర్ గా ఒకసారి అనలైజ్ చేయండి మనకి రోజుకి ఎగ్జాక్ట్ గా దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని. ఎందుకంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తుంటే మీకు వచ్చేదానికంటే మీరు ఖర్చు పెట్టేదే ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్లీ అది కేసు అయి ఉండదు అని అనుకుంటున్నాను నేను, కన్సిడరింగ్ నేను మీతో మాట్లాడి మీరు ఎలా అయితే మొత్తం ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటున్నారో. సో అది మేబీ మనం మాట్లాడుకునేటప్పుడు ఏవైతే వాల్యూస్ మనం చెప్పామో అవి కొంచెం పైకి కిందకి అయి ఉండొచ్చు. సో దాన్ని మనం ఫిక్స్ డెఫినెట్ గా చేసుకోవాలి. సో ఇది అయిపోగానే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకు రోజు మంత్ మొత్తంలో మనకి ఎన్ని ఖర్చులు అవుతున్నాయి అని చెప్పి మీరు మీ వైఫ్ కూర్చొని ఫస్ట్ అది ఫిగర్ అవుట్ చేసుకోండి. అది అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేయాలి. సెకండ్ అడ్వైస్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు ఎమర్జెన్సీ ఫండ్ లేదు. మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ని మీరు ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఎప్పుడు కన్సిడర్ చేయకూడదు. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మీకు సేవింగ్స్ అకౌంట్ లోనో, మీ ఎఫ్డి లోనో, మీ బాండ్స్ లోనో ఉండాలి. రేపు పొద్దున స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోనియండి, లోకం ఏదన్నా అయిపోయినా మీరు ఆ డబ్బులు తీసుకొని మీకోసం మీరు ఖర్చు పెట్టుకునే లాంటి ప్లేస్ లో ఉండాలి. ఆ అమౌంట్ ఎంత ఉండాలి అన్నది మీరు మీ వైఫ్ ఇద్దరు ఇన్కమ్స్ మనం కంబైన్ చేసుకొని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కాబట్టి అట్లీస్ట్ మీ ఇన్కమ్ కి మంత్లీ ఇన్కమ్ కి 6 times, అంటే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 1,20,000 వరకు వస్తుంది కాబట్టి ఇంటూ 6 చేసుకుంటే 7 lakh వర్త్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ లో మీరు ఇక్కడ శాలరీ అయ్యంగానే ఇక్కడ ఆటోమేటిక్ గా వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. సో మీకు ఆల్మోస్ట్ 6,90,000 రూపీస్ మీకు ఎఫ్డీలో అవ్వచ్చు, బాండ్ లో అవ్వచ్చు, సేవింగ్స్ అకౌంట్ లో అవ్వచ్చు సేవ్ అయి ఉండాలి, లిక్విడ్ క్యాష్. అది మీరు రేపొద్దున మీరు ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ జాబ్ ఒకవేళ వదిలేయాలనుకున్నా, లేదా ఫర్ సమ్ రీజన్ ఏదైనా జాబ్ పోయినా, లేకపోతే ఎలాంటి కష్టం వచ్చినా కూడా మీరు ఇమ్మీడియట్ గా యూజ్ చేసుకోవడానికి మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు ఉండాలి. చాలా 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 ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేను ఇచ్చే తర్వాత ప్లానింగ్ లో నా హైయెస్ట్ ప్రయారిటీ మీకు ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయడం. సో ఆ ప్లానింగ్ కూడా ఉంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఇద్దరు తీసుకున్నారు, వెల్ డన్, అది అక్కడ ఉంది. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఇది మీరు కార్పొరేట్ ప్లాన్ లోనే ఇంకా మూవ్ అవుతున్నారు. మీకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది అవ్వచ్చు, అండ్ అగైన్ మీ వైఫ్ కి వాళ్ళ బ్యాంక్ త్రూ వచ్చే కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి మీకు కవర్ అవుతుంది అరౌండ్ 5 lakhs. కానీ సపోజ్ మీ వైఫ్ వేరే జాబ్ కి స్విచ్ అయింది అనుకుందాం, లేదు అని అంటే మీరు వేరే కంపెనీకి జాయిన్ అయ్యారు అనుకుందాం, అప్పుడు కూడా మీరు ఇంకో కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీ నుంచి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ డెఫినెట్ గా వస్తుంది, కార్పొరేట్ ఇన్సూరెన్స్. కానీ
మనం ఏజ్ పెరుగుతున్నాము అని అంటే మనం మేబీ మన లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ అవుతుంటుంది, మనకి కొంచెం హెల్త్ డిటీరియేట్ అవుతుంటుంది, మనకి కొంచెం మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఈ 5 lakh కార్పొరేట్ ప్లాన్ ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అది మనకి సరిపోదు, మనకి సరిపోదు, మన ఫ్యామిలీని చూసుకోవడానికి కూడా సరిపోదు. సరిపోదు. సో దానికోసం మీరు ఇంకొకటి ఏం చేయాలని అంటే ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సిన పని, మీకు, మీ వైఫ్ కి, మీ ఇద్దరు పిల్లలకి, మీ నలుగురికి ఉండేలాంటి ఒక ఫ్యామిలీ ప్లాన్ తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ కు. దాంట్లో మళ్ళీ మీరు నో క్లెయిమ్ బోనస్ ఉండేలాంటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోవాలి. సో అది ఏమవుతుందనంటే ఇప్పుడు మీరు ఇంకా 33 ఉన్నారు, మీ పిల్లలు కూడా ఇంకా చాలా చిన్నగా ఉన్నారు, సో ఇప్పుడు మీకు హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ ఉండవు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఈ ఇయర్ ప్రీమియం పే చేశారు కానీ క్లెయిమ్ చేసుకోలేదు. సో అదేమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ కి రోల్ ఓవర్ అయ్యి ఇప్పుడు 5 లక్షలు కవరేజ్ వచ్చేది నెక్స్ట్ ఇయర్ కి 6 lakh, 6.5 lakh అలా వస్తుంది. అలా స్లోగా మీరు నెక్స్ట్ ఒక 10 ఏళ్ళు అసలు ఎలాంటి క్లెయిమ్ చేసుకోలేదు అనుకోండి, మీ ప్రీమియం కట్టే ప్రీమియం అంతే ఉంటుంది, మీకు వచ్చే కవరేజ్ మాత్రం 30 lakhs, 40 lakhs వస్తుంది. సో ఒక్కటే మనం ఆలోచించాలి ఏంటంటే మన హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత కవరేజ్ ఉండాలి అన్న దానికి. ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు, నాది హైదరాబాదే, ఇప్పుడు బెంగళూరులో ఉంటాను బట్ హైదరాబాద్. సో మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని అంటే ప్రీ ఆపరేషన్ కేర్ కి, డ్యూరింగ్ ఆపరేషన్ కి, పోస్ట్ ఆపరేషన్ కేర్ కి ఎంత అవుతుంది అని క్యాలిక్యులేట్ చేసుకొని అంత హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలాంటి ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం అరౌండ్ 25 to 30 lakhs హైదరాబాద్ లో అవుతుంది ఇప్పుడు. కాబట్టి మనం 25 to 30 lakhs కవరేజ్ ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఏజ్ తక్కువ ఉంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ లేవు, హెల్త్ బాగుంది, పిల్లల హెల్త్ బాగుంది, వైఫ్ హెల్త్ బాగుంది అన్నప్పుడు ఇప్పుడు తీసుకొని అది స్లోగా నో క్లెయిమ్ బోనస్ యాడ్ అవుతూ పెరిగి మనకు కావాల్సిన టైంకి రెడీగా ఉంటుంది ఇన్సూరెన్స్. కానీ మీరు కార్పొరేట్ ప్లాన్ లోనే మూవ్ అవుతుంటే మీకు ఆ బెనిఫిట్ రాదు. అప్పుడు నిజంగా మనకి ఏదైనా అయ్యే అవసరమైనప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే కష్టపడి 10 లక్షలు సేవ్ చేశారు, మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నారు, స్టాక్స్ లో పెడుతున్నారో అది మొత్తం దానికి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ మనము ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి బిల్డ్ చేసుకోవాలి. సెకండ్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం ఫస్ట్ దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ రెండు అయితే కంపల్సరీ మ్యాండేటరీగా మనం చేయాల్సిందే. తర్వాత నాకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఈ గోల్డ్ లోన్ ఏదైతే ఉందో ఇది 9% ఇంట్రెస్ట్ రేట్ తో మీరు 3,25,000 కి తీసుకున్నారు. దీనికి మీకు పర్ మంత్ ఇంట్రెస్ట్ 2,500 పడుతుంది. ఇయర్ కి వచ్చేసి అరౌండ్ అగైన్ సమ్ 25-30,000 వరకు మీకు ఇంట్రెస్ట్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్. అది మీరు ఇంట్రెస్ట్ అమౌంటే, మళ్ళీ మీరు ఎంత లంసం పే చేస్తే మీ గోల్డ్ అంత వాల్యూ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఏ లోన్ ఉన్నా కూడా అది 9% ఉన్నప్పటికీ కూడా లోనే. సో ఫస్ట్ మనం లైఫ్ లో ఏది చేయాలనుకున్నా ఫస్ట్ ఏంటంటే లోన్స్ క్లియర్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకోవాలి. నాకు నా ఫ్యామిలీకి ఏదైనా అవుతే సడన్ ఎక్స్పెన్స్ పెద్దది రాకుండా సెట్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ అది ఏదైనా ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ మూడు ఫస్ట్ మనము మీ ఇనీషియల్ గా ఇప్పటికిప్పుడు సాల్వ్ అది చేద్దాము. దాని తర్వాత ఇవన్నీ చేసేదానికంటే ముందర మీరు ఈ కాల్ అయిపోగానే చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నాకు నెలకి ఎంత వస్తుంది, ఎగ్జాక్ట్ గా ఎంత దేనికి ఖర్చు అవుతుంది అని మీరు అగైన్ లిస్ట్ రాసుకోండి. తర్వాత మీ అమ్మాయి కోసం ఏదైతే సుకన్య సమృద్ధి స్కీమ్ లో కడుతున్నారో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదు అని నేను చెప్తాను. ఎందుకంటే సుకన్య యోజన 8% అరౌండ్ గా రిటర్న్స్ ఇస్తుంది. అది 20-22 ఇయర్స్ మీ అమ్మాయి పెద్దగా అయిన తర్వాత, మేజర్ అయిన తర్వాత ఆ అమ్మాయి వాడుకోవడానికి, పెళ్లి కోసం అవచ్చు, చదువు కోసం అవచ్చు, వాడుకోవడానికి ఉంటుంది. బట్ 20 ఏళ్ళు అనేది చాలా లాంగ్ టర్మ్ ప్లాన్. అంత లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు మనం అంత సేఫ్ అయినా 8% రిటర్న్స్ ఇచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేయడంలో పాయింట్ లేదు. సో మనం కొంచెం రిస్క్ తీసుకొని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఎందులోనే చేయొచ్చు. షూర్. సో దాని తర్వాత ఫస్ట్ మనకి ఇప్పుడు నేను చెప్పే మూడు మనము ఎలాగా ప్లాన్ చేసుకోవచ్చు, దేన్ని ఎలా ఎక్కడ పెట్టచ్చు అన్నది మళ్ళీ ఇక్కడ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగైన్ మీకు ఫ్లో చార్ట్ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి నేను మీకు చెప్పేశాను. సో డైరెక్ట్ గా ఇప్పుడు ప్రెసెంట్ గా 33 ఇయర్స్ మీకు నెక్స్ట్ 2 ఇయర్స్ మీరు ఏం చేయాలో ఈ ప్లాన్. ఆఫ్టర్ 2 ఇయర్స్ 35 to 40 వేరే ప్లాన్. ప్రెసెంట్ 33 to 35 ఈ 2 ఇయర్స్ మీరు ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఏదైతే 1,15,000 మీకు జాయింట్ గా ఇన్కమ్ వస్తుంది, అగైన్ ఇది నేను 1,15,000 కన్సిడర్ ఎక్కడ చేశానో మీరు
మీ ఫైర్ ట్రైనింగ్ అయిపోతుంది నెక్స్ట్ 1 month లో, మీ శాలరీ హైక్ వస్తుంది, 40,000 బ్రాకెట్ లోకి వెళ్ళిపోతారు. సో అప్పుడు మీ ఇద్దరు కంబైన్ ఇన్కమ్ నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. ఓకే ఓకే, సో దీంట్లో మీ నీడ్స్ కి 69,000 ఖర్చు పెట్టండి. ఓకే అగైన్ మనం ఇందాక ఏదైతే ప్లానింగ్ చేసుకున్నామో ఇందులో 47,000, 7,500 మీ ఈఎంఐస్ ఇవన్నీ కలుపుకుంటే అరౌండ్ గా మనకి ఆల్మోస్ట్ అదే ప్రైస్ లెవెల్ కి వస్తుంది. ఇక్కడ 69,000 కే వస్తుంది. సో నేను ఓకే స్టిల్ దాన్ని అదే కన్సిడర్ చేసి మీకు ఖర్చులకి మీ హోమ్ లోన్ కూడా అక్కడే అందులోనే ఇంక్లూడ్ చేసేసుకున్నారు. మీరు ఎవ్రీ మంత్ ఏదైతే హోమ్ లోన్ ఎంత కడుతున్నారు, 19,000 కడుతున్నారో అవి అన్ని ఓకే కన్సిడర్ చేసి చెప్తున్నాను. 69,000 కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టకండి. సో ఇప్పుడు మీరు ఓకే ఏం చేయండి, మీ అకౌంట్ ఉంది, మీ వైఫ్ అకౌంట్ ఉంది కదా, ఇంకొక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఒకవేళ ఉంటే వెరీ గుడ్, లేదు అంటే ఓపెన్ చేయండి. చేసి ఓకే మీ ఇద్దరు ఇప్పుడు 60% అని నేను ఇక్కడ వేసాను. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ శాలరీలో 60%, ఇప్పుడు మీకు 40,000 వస్తుంటే 24,000 మీ వాటా ఆ అకౌంట్ లో వేసేయండి. మీ వైఫ్ ఓకే వచ్చే శాలరీలో 60% ఆవిడ వాటా ఆవిడ అకౌంట్ లో వేసేస్తారు. ఈ జాయింట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దీంట్లోనే మీ ఖర్చులన్నీ వెళ్ళిపోవాలి. ఓకే మీ పర్సనల్ ఏదైతే హోమ్ లోన్ ఉందో దాని ఈఎంఐ అవ్వచ్చు, అగైన్ మీ రోజువారీ ఖర్చులు అవ్వచ్చు, ఇవన్నీ అదే అకౌంట్ నుంచి మీరు తీసుకొని స్పెండ్ చేయండి. అప్పుడు ఓకే ఏంటంటే మనకు క్లారిటీ ఉంటుంది, ఓకే ఈ అకౌంట్ లో ఎంత ఉంది, నా ఖర్చులన్నీ దీని నుంచే వెళ్తాయి అని. సో అప్పుడు ఏంటంటే మీరు డిసిప్లిన్డ్ గా మంచిగా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయని క్లారిటీతో ఖర్చు అనేది అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మిస్ అవుతుంది కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ కి మీరు పే చేస్తున్నారు, దానికి ఎస్ ఆల్రెడీ ఆర్డి కూడా చేస్తున్నారు అన్నారు. వెరీ గుడ్, అందరూ అదే పని చేయాలి. ఇయర్లీ పే చేస్తుంటే ఆర్డి చేసుకోవచ్చు, లేదా మంత్లీ మనము ఇన్సూరెన్సెస్ కి పే చేస్తున్నాం అనుకుంటే అలా కూడా అది ఎవ్రీ మంత్ ఈఎంఐ లాగే కట్ అవుతూ ఉంటుంది. బట్ మీరు అగైన్ ఆర్డి చేస్తున్నారు కాబట్టి వెల్ అండ్ గుడ్. ఆ 4,000 రూపీస్ మీరు ఇద్దరికి కంబైన్డ్ అవుతోంది. ఇప్పుడు మీ వైఫ్ 3,000 రూపీస్ ఆర్డీ చేస్తున్నారు అని మీరు చెప్పారు. సో మీరు ఏం చేయాలంటే ఓకే మీ 1,000 కూడా దాంట్లో యాడ్ చేసి 4,000 ఆర్డీ చేస్తూ ఉండండి. ఓకే అప్పుడు ఏంటంటే ఇయర్ ఎండ్ కి మీకు కావాల్సినప్పుడు మీకు రెడీగా మీకు ఆ అమౌంట్ రెడీగా ఉంటుంది. సో ఇందాక మళ్ళీ నేను ఇంకొక పాయింట్ చెప్పాను కదా, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి అని చెప్పి, సో దానికోసం అవును ఎవ్రీ మంత్ 2,000 రూపీస్ అగైన్ ఇయర్లీ ప్లాన్ అయితే ఆర్డీ చేయండి, మంత్లీ పే చేసేటట్టయితే మంత్లీ పే చేసేయండి. సో ఇన్సూరెన్స్ కోసము సరే మీరిద్దరూ కలిపి ఎవ్రీ మంత్ 6,000 రూపాయలు దానికోసం పక్కన పెట్టండి. ఇది ఓకే చాలా ఇంపార్టెంట్, మీరు మిస్ చేస్తున్నారు. ఇది మనం ఇప్పుడు మిస్ చేసాము అని అనుకుంటే స్లోగా ప్రీమియంలు పెరుగుతూ ఉంటాయి. పెరిగిన తర్వాత మనకు సడన్ గా చాలా ఎక్కువ ప్రీమియం పే చేస్తాము, అవసరం ఉన్నప్పుడు డబ్బులు చేతికి ఉండవు. సో ఇది అవును చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇది తీసుకోవాల్సిందే మీరు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ 69,000 దీనికి స్పెండ్ అయిపోయింది, 6,000 దీనికి ఖర్చు చేసేసారు, అంటే 75,000 ఆల్రెడీ యూజ్ అయిపోయింది. ఓకే తర్వాత మనకి ఇంకొక 40,000 ఏదైతే ఉంటాయో ఈ 40,000ని మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే 2 పనులు చేయాలి. ఒకటి మనకున్న గోల్డ్ లోన్ తీర్చాలి, సెకండ్ ఎమర్జెన్సీ ఫండ్ ని బిల్డ్ చేసుకోవాలి. ఓకే ఈ నెక్స్ట్ 2 years మీరు రెగ్యులర్ గా చేసే ఎస్ఐపిస్ అన్ని ఆపేయండి. ఓకే నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫార్మాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఆపేయండి. ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ఓకే అప్పులు తీర్చేసాము, మనం ఫస్ట్ మనకి ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా అవుతే సేఫ్ గా ఉండడానికి మనము ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకున్నామంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆటోమేటిక్ గా గ్రో అవుతాయి, అది ప్రాబ్లమే లేదు. సో నెక్స్ట్ 2 years మనకి 7 lakhs ఆఫ్ ఎమర్జెన్సీ ఫండ్ కావాలి, అది మీ 6 months ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు దీనికోసం మీరు సపరేట్ గా 25,000 to 30,000 మీరు స్పెండ్ చేయక్కర్లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక చిట్టి కడుతున్నారు. దానికి ఇంకొక అవును 16 months టైం ఉంది కదా. సో అది రిలీజ్ అయిపోగానే మీకు 7 lakhs వస్తుంది అని అన్నారు. అవును ఆ అమౌంట్ ని మీరు మళ్ళీ సేమ్ ఒక కార్పొరేట్ బాండ్ లో వేసేయండి. అప్పుడు ఈ 7 lakhs ఇందాక మీకున్న ఇప్పుడు ఆల్రెడీ 1 lakh రెండు కార్పొరేట్ బాండ్స్ లో ఉంటాయి. 8 lakhs కార్పొరేట్ బాండ్ లో 8% తో గ్రో అవుతూ అది మీకు రిటర్న్స్ ఇవ్వడానికి కాదు, ఏది కాదు, మీకు సడన్ గా ఏదైనా అవుతే మీ ఫ్యామిలీని కాపాడడానికి ఇన్ఫ్లేషన్ తో గ్రో అవుతూ ఉంటుంది. మీరు ఏ ఏజ్ లో ఉంటే ఆ ఏజ్ లో మీకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా 6 నెలలు మీరు సర్వైవ్ అవ్వడానికి మీ ఫ్యామిలీకి తోడుగా ఉంటుంది. అవును ఓకే, సో నెక్స్ట్ చిట్టి
కట్టండి. చిట్టి అయిపోగానే ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఈ 1 lakh తో పాటు అదే కార్పొరేట్ బాండ్ లో వేసేయండి. అది చేస్తుంటే నెక్స్ట్ నెలకి ఇంకొక 25,000 అరౌండ్ గా ఇంకొక 15,000 మిగులుతుంది మీకు ఇక్కడ. ఒక 15 to 20,000 ఇక్కడ మీకు మిగులుతుంది. దాన్ని మీరు ఏం చేయండి అంటే ఎవ్రీ మంత్ గోల్డ్ లోన్ ఫస్ట్ తీర్చేయండి. ఓకే ఎవ్రీ మంత్ మీకు ఇలా ఎమర్జెన్సీ ఫండ్ కి మీరు చిట్టి కట్టిన తర్వాత ఎంతైతే అమౌంట్ సేవ్ అవుతుందో దాన్ని స్ట్రైట్ అవే అలాగే గోల్డ్ లోన్ రీపే ఆఫ్ చేసేసేయండి ఫస్ట్. ఓకే మీరు అలా చేస్తూ ఉంటే మాక్సిమం 2 years లో మీరు మొత్తం రీపే చేసేయగలుగుతారు. ఎందుకంటే చిట్టి మీకు 16 months ఉంది. తర్వాత ఇంకొక 6 months మీకు మిగులుతుంది, 7 months మిగులుతుంది కదా. ఆ 7-8 months మళ్ళీ ఆ అమౌంట్, మిగిలిన అమౌంట్ కూడా గోల్డ్ లోన్ కి పెట్టారు అని అనుకుంటే మీరు నెక్స్ట్ 2 years లో ఎమర్జెన్సీ ఫండ్ రెడీ అయిపోతుంది మీ చిట్టి అమౌంట్స్ తో. తర్వాత గోల్డ్ లోన్ కూడా తీరిపోతుంది. ఓకే అప్పుడు ఆ గోల్డ్ ని కూడా విడిపించేసుకున్నారు అనుకోండి, అప్పుడు అది కూడా మీ ఇన్వెస్ట్మెంట్ లోకి యాడ్ అయిపోతుంది. బట్ అగైన్ అది నేను ఆర్నమెంటల్ జ్యువెలరీ అని అనుకుంటున్నాను ఏదైతే గోల్డ్ మీరు పెట్టారో. సో అగైన్ అట్లీస్ట్ అది మనకు వేసుకోవడానికైనా ఉంటుంది, మన అదే హ్యాపీనెస్, మన సాటిస్ఫాక్షన్ కోసం. సో నెక్స్ట్ 2 ఏళ్లలో ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ అయిపోతుంది, గోల్డ్ లోన్ తీరిపోతుంది. సెకండ్, అయిపోయింది సార్. మీ ఫ్యామిలీ సెక్యూర్డ్ గా ఇన్సూరెన్స్లు ఉంటాయి, టర్మ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు మీకు మీ ఫ్యామిలీకి. అండ్ ఫోర్త్ ఇంకా ఇంపార్టెంట్, మీ హోమ్ లోన్ ఈఎంఐ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ పే అయిపోతూనే ఉంటుంది. అండ్ అగైన్ మీ రెగ్యులర్ వారి ఖర్చులకి ఒక సపరేట్ అకౌంట్ ఉండి అక్కడి నుంచి మీకు అమౌంట్ వస్తూ ఉంటుంది. ఓకే నెక్స్ట్ 2 years లో మీరు ఇది చేస్తే పీస్ ఆఫ్ మైండ్, ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ అయిపోయింది, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసాయి, అప్పులు లేవు, ఇంటి ఈఎంఐ కట్టేస్తున్నాను. సో నెక్స్ట్ 2 years మీరు చేయాల్సింది. ఇప్పుడు 35కి మీరు మొత్తం బ్యాగేజ్ ఏం లేదు మీకు ఇంకా ఆలోచించేవి ఏం లేవు. సో ఇప్పుడు అవును మీరు హ్యాపీగా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా కంటిన్యూ చేయాలి, ఏం చేయొచ్చు అని ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ 33 to 35 మీ ఇన్కమ్ ఇంతే ఉంటుంది అనే అసంప్షన్ తీసుకుంటున్నాను. కానీ 35 నుంచి 40, సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 2 years లో, అంటే మీకు 33, 34, 35 ఈ 2 years లో మీ శాలరీస్ 10% ఇంక్రిమెంట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు 33,000 నుంచి 40,000 కి జంప్ అయ్యారు అని అనుకుంటే అది ఆల్మోస్ట్ 25% ఇంక్రిమెంట్ వచ్చింది. మేబీ మీ వైఫ్ కి 10% 5% ఎంతైనా రావచ్చు. యావరేజ్ గా ఇద్దరికి కలిపి నెక్స్ట్ 2 years లో 10% ఇంక్రిమెంట్ వస్తే మీకు 35 years ఉన్నప్పుడు మీ ఇద్దరికి కలిపి ఇన్కమ్ 1,40,000 అరౌండ్ గా వస్తుంది. ఎక్కువ రావచ్చు, కొంత తక్కువ రావచ్చు. తక్కువ అయితే రాదు, ఎక్కువే వస్తుంది. బట్ ఒకవేళ 1,40,000 వస్తే, సో ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూస్ వదిలిపెట్టేయండి, పర్సెంటేజెస్ చాలా ఇంపార్టెంట్, పర్సెంటేజెస్ గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను అందుకే మీకు ఇక్కడ కూడా స్ట్రెస్ చేశాను, 60%. 60%. మీ మీ ఇన్కమ్ లోంచి 60%, మీ వైఫ్ ఇన్కమ్ లోంచి 60%. 60%. అలాగా పర్సెంటేజ్ టర్మ్స్ లో ఎప్పుడైతే చేసుకున్నారనుకోండి, తర్వాత గొడవలు కూడా రావు. ఎందుకంటే నేను 10,000 ఇచ్చాను, నువ్వు 20,000 ఇచ్చావు అన్న గొడవలు రావు. సో దానికోసం కూడా ఇద్దరు పర్సెంటేజ్ టర్మ్స్ లోకి ఎక్కువ దిగిపోండి. సో అలా ఉన్నప్పుడు 35 to 40 నెక్స్ట్ 2 years లో అగైన్ మీ బాబు పెద్దగా అవుతాడు, స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు, అదే ఇంకో 10,000 ఖర్చు ఎక్స్ట్రా అవుతుంది. సో అవన్నీ కన్సిడర్ చేసుకుంటూ 65% మీ రెగ్యులర్ నీడ్స్ కోసం వెళ్ళిపోవాలి. అది మీ ఫ్యామిలీ ఖర్చు, ఇన్సూరెన్స్ కోసము, అగైన్ హోమ్ లోన్. ఈ మూడింటికి 91,000 మీరు ఖర్చు పెట్టండి. సో ఇక్కడ 65% అంటున్నాను. సో ఒకవేళ ఇక్కడ 2 లక్షలు వస్తుంది అనుకోండి మీకు ఆ టైంకి జీతము, 2 లక్షల్లో 65% ఈ మూడింటికి ఖర్చు చేసుకోండి. ఇప్పుడు మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికోసం అగైన్ మీ కోరిక ఉంది కార్ కొనుక్కోవాలని, మీ కోరిక ఉంది లండన్కి వెళ్ళాలని, అవి కూడా తీర్చుకోవాలి కదా. సో అవును. దానికోసం ఒకటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ 2 years లో ఆబ్వియస్లీ మీకు ఫస్ట్ లోన్ ని క్లియర్ ఆఫ్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఫిక్స్ చేసుకోవాలి. కాబట్టి 2 years లో అయితే నేను మీకు సజెస్ట్ చెయ్యను మీరు లండన్ వెళ్ళండి అని. ఓకే అగైన్ మీ ఇష్టము, అదంతా ఆబ్వియస్లీ ఉంటుంది. బట్ నేను మీ పొజిషన్ లో ఉంటే నేను నా లైఫ్ ని ఎలా ప్లాన్ చేసుకుంటానని వేసుకున్న ప్లాన్. సో నెక్స్ట్ ఓకే 2 years లో అయితే లండన్ ప్లాన్ నేను పెట్టుకోను. ఎందుకంటే ఓకే సంవత్సరానికి మీరు ఎంత లేదనుకున్నా మీరు నలుగురు వెళ్తే అన్ని ఖర్చులు వాళ్ళు పెట్టుకున్నప్పటికీ కూడా పర్ హెడ్ అరౌండ్ 60-70,000 పర్ హెడ్ ఖర్చు అవుతుంది. ఓకే ఎందుకంటే లండన్ లో పౌండ్స్ లో ఉంటుంది, అక్కడ 100 కంటే ఎక్కువ ఉంది పౌండ్ వాల్యూ. సో అవన్నీ కన్సిడర్ చేస్తూ ఖర్చు అవుతుంది. సో ఒకవేళ లండన్ వదిలేసుకున్నారు, నేను నెక్స్ట్ 2 years లో లండన్ వెళ్ళను, బట్ 5 ఏళ్లలో వెళ్తాను, నాకు 40 ఏళ్ళు వచ్చినప్పుడు నా పిల్లలు కూడా కొంచెం పెద్దగా అయ్యి వాళ్ళు చూసింది కూడా వాళ్ళకి అర్థమవుతుంది,
అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళని తిప్పినట్టయినా వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అలా కన్సిడర్ చేసుకొని 5 ఏళ్ల తర్వాత వెళ్దాము అని అనుకుంటే మీరు కారు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ లండన్కి వెళ్ళట్లేదు కాబట్టి కారు కొనుక్కోవచ్చు. ఈ కారు కూడా ఎంత కారు కొనుక్కోవాలి? 15 లక్షల, 20 లక్షల, 50 లక్షల, ఎంత కారు ఫినాన్షియల్ గా మనం అఫోర్డ్ చేసుకోవచ్చు అని అనుకుంటే మీకు వచ్చే ఇన్కమ్ బేసిస్ మీద మీరు 15 లక్షల వర్త్ కార్ని మీరు అఫోర్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో 15 లక్షల వరకు ఏ కార్ వస్తే ఆన్ రోడ్ ప్రైస్ 15 లక్షల వరకు ఏది వస్తే అది మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు చూసారు బండికే 4 సార్లు సర్వీసింగ్, కార్కి ఒకటేసారి ఇస్తాం అనుకోండి. బట్ అగైన్ బండికి 4 సార్లు ఇచ్చేది కార్కి ఒకసారి ఇచ్చేది కూడా ఎక్కువే అవుతుంది. ఎక్కువ ఇంటెన్స్, పెట్రోల్, దాని మెయింటెనెన్స్, అవన్నీ ఇంకా వేరే ఖర్చులు. కాబట్టి అవన్నీ కన్సిడర్ చేస్తూ మీరు 15 లక్షల వర్త్ ఆఫ్ కార్ ని మీరు తీసుకోవచ్చు. దీంట్లో కూడా కార్ కొనేటప్పుడు అగైన్ మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. 24-10 రూల్ ఫాలో అవ్వాలి. అంటే మనం కార్ కొనేటప్పుడు 20% డౌన్ పేమెంట్ ఇచ్చేలాంటి అమౌంట్ మనం సేవ్ చేసుకోగలగాలి. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 5 years లో మీరు చేయాల్సింది ఏంటంటే మీ కార్ కోసం 20% డౌన్ పేమెంట్ ఏదైతే 3 లక్షలు ఉన్నాయో దాన్ని సేవ్ చేసుకోవడానికి ఎవ్రీ మంత్ ఒక 4,000 రూపాయలు ఎఫ్డీలో వేస్తూ ఉండండి. ఎఫ్డీలో లేదా కార్పొరేట్ బాండ్ మీకు 8% రిటర్న్స్ ఇవ్వాలి. 8% రిటర్న్స్ ఎందుకు అంటున్నాను అని అంటే ఇన్ఫ్లేషన్ ని బీట్ అవ్వాలి కాబట్టి. ఇన్ఫ్లేషన్ 7-8% లో ఉంది. మనము రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ లో 3-4% ఇచ్చే సేవింగ్స్ అకౌంట్ లో వేస్తే ఉల్టా డబ్బులు కిందకే పోతున్నాయి. సో అందుకని కార్పొరేట్ బాండ్ లో 8-9% ఇచ్చే కార్పొరేట్ బాండ్స్, లేదా మీకు ఒకవేళ సీనియర్ సిటిజన్ ఎవరైనా ఉన్నారు వాళ్ళ పేరు మీద ఎఫ్డి తీసుకుంటే 8% వస్తుంది అని అనుకుంటే వాళ్ళ దాంట్లో అయినా ఎవ్రీ మంత్ 4,000 రూపాయలు ఎఫ్డి వేస్తూ 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 ఉండి ఎవ్రీ ఇయర్ 5% తో స్టెప్ అప్ చేయాలి. చేస్తూ ఉంటే మీకు 3.24 lakh వస్తుంది. ఆ 3.24 lakh తో 15 lakh కార్ కి 20% డౌన్ పేమెంట్ చేసేయచ్చు. తర్వాత ఏదైతే రిమైనింగ్ 12 లక్షలు ఉంటుందో ఆ 12 లక్షలు మీరు లోన్ తీసుకొని, కార్ లోన్ తీసుకొని 4 years కోసం లోన్ తీసుకోవచ్చు. అది రీపే చేసుకోవచ్చు. మీకు వచ్చే ఇన్కమ్ కి దానికి సెట్ అవుతుంది, ప్రాబ్లం రాదు. ఇప్పుడు లేదు నాకు కార్ వద్దు, నాకు లండనే ఇంపార్టెంట్, కారు పోతే పోయింది, నేను నా ఫ్యామిలీతో లండన్ ట్రిప్ నాకు ఇంపార్టెంట్, లేదా నేను లండన్ ట్రిప్ కి కూడా వెళ్ళాల్సిందే, అది ఆప్షన్ లేదు నేను తీయను అని అనుకుంటే అప్పుడు కార్ వదిలేసి లండన్ ట్రిప్ కోసము 6,000 రూపాయలు ఎవ్రీ మంత్ సేవ్ చేసుకుంటే మీకు అరౌండ్ 5 లక్షలు వస్తుంది. 5 లక్షలతో మీరు మీ ఫ్యామిలీ కంఫర్టబుల్ గా, ఎందుకంటే మీరు లండన్ ట్రిప్ అంటే హోటల్ ట్రావెల్ వాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుండొచ్చు. బట్ అగైన్ వీసా ఛార్జెస్ ఉంటాయి, షాపింగ్లు చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా కొనాలి, ఏదైనా చూడాలి అని అంటే ఎంట్రన్స్ ఫీజులు అవి ఇవి అన్ని చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి. కాబట్టి మీరు ఇలా చేసుకోవచ్చు. లేదు ఈ ప్రాసెస్ లో ఈ 4-5 years లో మీకు మీ వైఫ్ కి ఇద్దరికి బోనస్లు రావచ్చు, ఇంక్రిమెంట్ రావచ్చు, హైక్ రావచ్చు, అలా ఏదో ఒకటి చేసుకొని ఒకవేళ మీరు అనుకున్న 5 లక్షలు వస్తే మీరు డెఫినెట్ గా లండన్ కి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇది మీ ఫ్యూచర్ మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్ లో అయ్యేది మనకి ఇంకా గ్యారంటీ లేదు కాబట్టి అయ్యే దాన్ని బట్టి ఇలాగా. బట్ ఇప్పుడు మీరున్న ఫినాన్షియల్ కండిషన్ ప్రకారము మీరు రెండిట్లో ఏదో ఒక్కటే చూస్ చేసుకోగలుగుతారు, ఇదర్ కారు లేదా లండన్. మీ ప్రయారిటీని బట్టి, మీ ఫ్యామిలీ కోరికను బట్టి, మీ వైఫ్ కోరికను బట్టి మీరు, ఎందుకంటే మీరు లండన్ వెళ్దాం అనుకున్నారు, మీ వైఫ్ కి కార్ కావాలి. సో ఇప్పుడు ఇద్దరిలో కొంచెం ఫినాన్షియల్ గా ఇద్దరు మాట్లాడుకొని నా ప్రకారం అయితే బోనస్లు అవి ఇవి ప్రాపర్ గా చూసుకుంటే రెండు పాసిబుల్. కానీ ఇక్కడే మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, మీ ఏవైతే ఈ సేవింగ్స్ ఉన్నాయో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సేవింగ్స్, దీన్ని అమ్మేసి మాత్రం మీరు లండన్ వెళ్ళకండి, కార్ కూడా కొనకండి. లేదు అది టచ్ కూడా చేయను. ఇది టచ్ చేయొద్దు. అది మీ రిటైర్మెంట్ టైం కి మీరు హ్యాపీగా ఉండడానికి, మీకోసమే, మీ ఫ్యామిలీ కోసమే. సో దాన్ని టచ్ చేయకండి. ఓకే. సో నెక్స్ట్ 35-40 వరకు ఈ ప్లాన్. 40లో ఇప్పుడు మీకు ఇవన్నిటి కోసం మీకు ఈ 4,000 అవ్వచ్చు లేదా 6,000 అవ్వచ్చు, ఇక్కడ మీరు సేవ్ చేసేసిన తర్వాత ఇంకొక 39,000 రూపీస్ మీకు మిగులుతాయి ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడానికి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తారు? 39,000. ఇక్కడ నేను 39,000 ఎందుకు అంటున్నాను, మీ అగైన్ మీ 1,40,000 కన్సిడర్ చేస్తూ అక్కడ ఒకవేళ 2 లక్షలు ఉంటే 2 లక్షల్లో మీరు దాంట్లో 30% ఎస్ఐపి చేసుకోవాలి. 70% ఇవన్నిటికీ ఖర్చు అయిపోయింది మీకు, మీ ఫ్యామిలీకి, మీ కార్ కి, లండన్ డ్రీమ్స్ కి 70% ఖర్చు అయిపోయింది. సో 2 lakhs వస్తుంది అని అంటే ఆల్మోస్ట్ 1,40,000 దీనికే ఖర్చు అయిపోతుంది. రెస్ట్ మిగిలిన
30% ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మన కేసులో 1,40,000 అనుకుంటున్నాం కాబట్టి 39,000 వస్తుంది. దీన్ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఇంకా గోల్డ్. అవును. ఇందులో నేను మీకు ఫార్మా సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ సెక్టర్ ఇవన్నీ నేను తీయట్లేదు. ఎందుకు అంటే మీరు ఇక్కడ ఒకటి ఆలోచించాలి. మనము లాంగ్ టర్మ్ కి, మీకు 60 ఏళ్ళు మీరు రిటైర్ అయ్యే టైంకి మీకు సేఫ్ గా ఉండే ఫండ్స్ కోసం మనం చూస్తున్నాం. సో మీరు అంటున్న బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు, ఐటీ సెక్టర్ అవ్వచ్చు, ఫార్మా సెక్టర్స్ అవ్వచ్చు, ఇవన్నీ రొటేషన్ లో నడుస్తాయి. నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఈ సెక్టర్ ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది, తర్వాత సెక్టోరల్ రొటేషన్ లో ఇంకో సెక్టర్ మూవ్ అవుతుంది. సో అప్పుడు మీరు ఈ ఫండ్స్ అమ్మేయాలి, ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. అమ్మేసిన ప్రతిసారి ట్యాక్స్ కట్టాలి. సో ఇలాంటిది అవ్వకుండా ఉండాలి. మనం లాంగ్ టర్మ్ కోసం ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా మన పోర్ట్ఫోలియో క్లీన్ గా ఉండాలి అని అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేయండి. నెక్స్ట్ డిజిటల్ గోల్డ్ లేదా సావరెన్ గోల్డ్. మీరు గోల్డ్ బీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా అంటున్నారు, అది చేయకండి. చాలా పర్సెంటేజ్ చార్జెస్ లో పోతాయి, ఏఎంసీ చార్జెస్ లో పోతుంది, కమిషన్స్ లో పోతాయి, మనకి మిగిలేదు ఏం లేదు, వేస్ట్. ఓకే. సో అమౌంట్ తక్కువ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దీని ప్రకారం 19,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో 19,000 అంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇయర్లీ 6 టైమ్స్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. అక్యుములేట్ చేయండి, ఇయర్లీ 4 to 6 టైమ్స్ వస్తుంది. 6 టైమ్స్ వస్తుంది అని అంటే ఎవ్రీ 2 months ఒకసారి వస్తున్నట్టే. అగైన్ ఒకవేళ మనము ఇయర్లీ 4 టైమ్స్ వస్తుంది అని అనుకుంటే ఎవ్రీ 3 months ఒకసారి అన్లాక్ అవుతున్నట్టు. ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేస్తారు సావరెన్ గోల్డ్ బాండ్స్. అది మీరు అన్ని యాప్స్ లోంచి డైరెక్ట్ కొనొచ్చు, లేదా ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ సొంత యాప్ తీసుకొచ్చారు కాబట్టి దాని త్రూ కూడా ఇన్వెస్ట్ ఆర్బీఐ చేయొచ్చు. సో యాక్చువల్లీ నేను సోవరెన్ గోల్డ్ బాండ్ ఒకటి చెప్పలే, మర్చిపోయినా, అది కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఓకే, నో ప్రాబ్లం. సో అది ఉన్నది ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది, అది ఇంకొంచెం యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే 35 to 40 years లో ఉన్నప్పుడు మీరు ఎంతైతే అమౌంట్ 30% ఆఫ్ యువర్ ఇన్కమ్ లో, దాంట్లో మళ్ళీ 40% లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయండి, 20% మిడ్ క్యాప్, 20% స్మాల్ క్యాప్, 20% సావరెన్ గోల్డ్. ఓకే. ఈ పర్సంటేజెస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, అమౌంట్ మీద కాదు. అప్పుడు అమౌంట్ మీకు ఎంత మిగిలితే దాంట్లో ఫిక్స్డ్ గా వెళ్ళిపోవాలి. రేపు పొద్దున్న 5 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ జయకృష్ణ గారిని గుర్తు చేసుకుంటాను, మీ నెంబర్ ఉంది నా దగ్గర, నేను మీకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేసినప్పుడు జయకృష్ణ గారు మీరు స్మాల్ క్యాప్ లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే, ఈ మంత్ నేను 4,000 ఇన్వెస్ట్ చేశాను, నెక్స్ట్ మంత్ 10,000 ఇన్వెస్ట్ చేశాను అన్నది కాకుండా ఎవ్రీ మంత్ నేను 20%, అప్పుడు నేను సేవ్ చేసే దాంట్లో నాకు 40,000 ఉన్నాయి, దాంట్లో నేను ఎవ్రీ మంత్ 15,000 20,000 ఇన్వెస్ట్ చేస్తాను ఫిక్స్డ్ అమౌంట్ అని మీరు చెప్పేలాగా ఉండాలి. ఓకే. ఓకే. సో అలా చేస్తున్నారంటే ఈ 4 కంబైన్డ్ గా 14% తో గ్రో అవుతాయి. ఎందుకంటే ఒకటి 13% ఇస్తుంది, ఒకటి 16% ఇస్తుంది, ఒకటి 18 ఇస్తుంది, ఒకటి 10% ఇస్తుంది. ఈ 10% కూడా ఎందుకు, గోల్డ్ 8 to 9% ఇస్తుంది, కానీ సావరెన్ గోల్డ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ మనకు ఉల్టా ఇంకో 2.5% ఎక్స్ట్రా రిటర్న్స్ ఇస్తుంది. అది మళ్ళీ ట్యాక్స్ ఫ్రీ కూడా. అవును. కాబట్టి మనకి యావరేజ్ గా ఈ అలొకేషన్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే అగైన్ ఈ 13, 16, 18, 10 ఏదైతే ఉందో ఇది పాస్ట్ రిటర్న్స్ కొన్ని ఏళ్లగా ఇది ఇచ్చింది, ఫ్యూచర్ లో కూడా ఇంతే ఇస్తుంది అని మనం యాంటిసిపేట్ చేస్తాం. ఎక్కువ ఇవ్వచ్చు, కొంత తక్కువ ఇవ్వచ్చు. సో ఇలా చేసుకుంటే 14% తో గ్రో అవుతాయి, మంచిగా డైవర్సిఫికేషన్ ఉంటుంది, గోల్డ్ మనకి ఈక్విటీకి హెడ్జింగ్ గా కూడా పనికొస్తుంది. ఇలా గ్రో అవుతూ ఎవ్రీ ఇయర్ 5% స్టెప్ అప్ కూడా చేస్తున్నారు మీరు ఎస్ఐపి. ఎందుకంటే మీ శాలరీ గ్రో అవుతుంది, మీ ఖర్చులు పెరుగుతుంటాయి, మరి ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగాలి కదా. ఇప్పుడు ఓకే. ఈ అమౌంట్ మీరు ఓన్లీ నెక్స్ట్ 5 years వరకే ఇన్వెస్ట్ చేసేది. 5 years ఇన్వెస్ట్ చేసింది 5 కోట్లు అవుతుంది. మీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నవి ఆల్రెడీ 5 కోట్లు రెడీ అవుతుంది మీకు. అవును. అది కాకుండా మీరు 40 ఏళ్ళ వరకు ఇన్వెస్ట్ చేసిందే మీకు ఇంకొక 5 కోట్లు రెడీ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం 10 కోట్లు సేవ్ చేసుకున్నాము. ఇది ఇంకా మీకు 40 ఏళ్ళే, 40 ఏళ్ళ వరకు కష్టపడితేనే 10 కోట్లు వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 40 to 50 years, నెక్స్ట్ ఇంకా 10 ఏళ్ళు కూడా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ 10 ఏళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకు ముందర మనము 65% ఖర్చు పెట్టేవాళ్ళం మన ఫ్యామిలీ కోసం. ఇప్పుడు 40 to 50 పిల్లలు పెద్దగా అవుతారు, మీరు పెద్దగా అవుతారు, ఖర్చులు కూడా పెరుగుతాయి. సో అందుకని ఏం చేశాను, 70% అలొకేషన్ ఇచ్చాను. ఓకే. 70% దీనికి వాడుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ కి కంపల్సరీ 30% తీయాల్సిందే. నేను 70% నా రెగ్యులర్ ఖర్చులకు వాడతాను, 30% నా ఫ్యూచర్ కోసం నేను ఇన్వెస్ట్ చేస్తాను. స్ట్రాంగ్ గా ఫిక్స్డ్ గా ఉండండి. అప్పుడు ఇన్కమ్ నేను 5% తో గ్రో అయింది అని క్యాలిక్యులేట్ చేసి 2,40,000 వేసాను.
సో దాంట్లో 30%, 72,000 మళ్ళీ స్పెసిఫై చేస్తున్నాను. ఈ అమౌంట్ మీకు ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే దాంట్లో 30%. ఇప్పుడు మనం కొంచెం అలొకేషన్ లో మనం డెట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు 40s లోకి వచ్చేసారు. 40 to 50 ఏంటంటే కొంచెం ఛాలెంజింగ్ ఏజ్. మనం అంత రిస్క్ తీసుకోలేము. కొంత ఫ్యామిలీ గ్రో అవుతూ ఉంటుంది. మనకి డెట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్స్ లో డెట్ ని ఇంక్లూడ్ చేశాను. సో ఇప్పుడు ఇందులో ఓకే. 30% లార్జ్ క్యాప్, 15% స్మాల్ ఇంకా మిడ్ క్యాప్, 10% గోల్డ్, 20% గోల్డ్, అంటే గోల్డ్ అలాగే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ 20% డెట్ ఫండ్. ఇలా ఇన్వెస్ట్ చేశారు అని అనుకుంటే ఇది 12.6% తో గ్రో అవుతుంది. సేమ్ అది 66 లక్షలు, 2 కోట్లు, 5 కోట్లు, 9 కోట్లు, 40, 45, 50, 55, 60 ఇయర్స్. అగైన్ ఈ ఈ మధ్యలో మీ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా అవుతే మీరు కొంత అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ 50 ఏళ్ళు వచ్చేటప్పటికే మీకు ఇక్కడ 2 కోట్లు ఉంది. మీరు ఆల్రెడీ 40 ఏళ్ళకి చేసిన దాంట్లో ఇంకొక 1.5 కోటి ఉంది. సో ఇది 3.5 కోట్లు ఆల్రెడీ ఉన్నాయి. అందులో మీ పిల్లల పెళ్లికి యూజ్ చేసుకోండి, చదువులకు యూజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ట్రిప్పులకు వెళ్ళడానికి, ఎవరికైనా అప్పులు ఇవ్వడానికి, రిలేటివ్ అడిగారని వాళ్ళకి ఇవ్వడానికి, ఇలాంటి వాటికి ఖర్చు పెట్టకండి చాలు. ఇదంతా మీ పిల్లల కోసము, మీరు మీ కష్టంతో మీరు సంపాదించగలిగినంత సంపాదించి తర్వాత మీ పిల్లలకి ఇవ్వడానికి కోసమే మనం ఎంత కష్టపడుతున్నాము. అగైన్ 60 ఇయర్స్ తర్వాత మీరు ఏం పని చేయకపోయినప్పటికీ కూడా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కంటే బెటర్ లైఫ్ స్టైల్లో ఉండడానికి కోసం, పని చేయకపోయినప్పటికీ కూడా మనం మంచి లైఫ్ స్టైల్లో లీడ్ చేయడం కోసం కష్టపడుతున్నాం. ఇప్పుడు మీరు 60 ఏళ్ళు అన్నారు, నేను 60 ఏళ్ళ వరకు పని చేస్తానని. 50 ఏళ్ళకే మీకు విసుగు రావచ్చు, అబ్బా చాలా ఏం కష్టపడతామని. 50 ఏళ్ళకి మీరు రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా మీరు నెక్స్ట్ ఇంకొక 20-30 ఏళ్ళు హ్యాపీగా బతకడం కోసము, హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడం కోసం ప్లానింగ్ ఇది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసేది వేరే దేనికోసము విత్డ్రా చేసి ఖర్చు చేయకండి. కానీ ఇప్పుడు మీరు ఏమన్నారు, నేను 50 కాదు 60 ఏళ్ళ వరకు పని చేస్తాను అన్నారు కదా. సో నెక్స్ట్ ఇంకొక 10 ఏళ్ళు పని చేస్తున్నారు అనే అజ్యూమ్ చేసుకుందాం. సో ఇక్కడికే మీకు 20 కోట్ల వరకు వచ్చేసింది. బట్ ఇంకొక 10 ఏళ్ళు నేను పని చేస్తాను అని అనుకుంటే అప్పుడు అగైన్ మీ ఇన్కమ్ ఇలాగ గ్రో అవుతుంది. మీరు 3,90,000 మీ దగ్గర ఉన్నాయి అని అనుకుంటే 75% మీ ఖర్చుల కోసం వాడుకోండి. 25% మాత్రం అగైన్ మీ రిటైర్మెంట్ కోసం మీరు సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకు స్మాల్ క్యాప్ వెళ్ళిపోయింది, మిడ్ క్యాప్ వెళ్ళిపోయింది, ఈ రెండు తీసేశాను. లార్జ్ క్యాప్ మిగిలింది, గోల్డ్ మిగిలింది, డెట్ ఫండ్ మిగిలింది. ఎందుకంటే మనకి 50 ఏళ్ళు వచ్చేసాయి, రిటైర్మెంట్ దగ్గర పడుతోంది, రిస్క్ తీసుకోలేము, మనకి మాక్సిమం అమౌంట్ మన చేతిలో ఉండాలి. సో దానికోసం 33% లార్జ్ క్యాప్, 33% గోల్డ్, 33% డెట్ ఫండ్. ఈక్వల్ గా మీకు ఎంత వస్తే అంత దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసి లార్జ్ క్యాప్, గోల్డ్, అగైన్ గోల్డ్ లో డిజిటల్ గోల్డ్ అవ్వచ్చు, సావరెన్ గోల్డ్ అవ్వచ్చు, మీ ఇష్టము. అగైన్ డెట్ ఫండ్ లో దీన్ని 5% స్టెప్ అప్ తో ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తూనే ఉన్నారు అని అనుకుంటే ఇది 10.33% తో గ్రో అయ్యి మీకు 55 ఇయర్స్ వచ్చేటప్పటికి 26 lakh, 60 ఏళ్ళు వచ్చేటప్పటికి 42 lakhs అవుతుంది. ఇది మనము 27 ఇయర్స్ తర్వాత విషయం మాట్లాడుతున్నాం కాబట్టి 42 lakhs కి అంత ఎక్కువ వాల్యూ ఉండదు. బట్ అగైన్ అప్పుడు మీ చేతిలో మీరు ఖర్చు చేయడానికి ఎంతో అంత డీసెంట్ అమౌంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ 42 lakhs మీరు 50 ఏళ్ల వరకు సేవ్ చేసిన 9 కోట్లు, మీరు 40 ఏళ్ల వరకు సేవ్ చేసిన 5 కోట్లు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవి గ్రో అయ్యి అది పెరిగిన 5 కోట్లు, అంతా కలిపి మీకు లాస్ట్ కి మీకు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి 20 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఇప్పుడు ఈ 20 కోట్లని మీరు 60కి రిటైర్ అయిపోయాను, నేను ఇప్పుడు ఏం చేయాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి అంటే దాంట్లో SW ప్లాన్ ని యాక్టివేట్ చేసుకోవాలి. SW ప్లాన్ అంటే ఏంటి? సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. ఎవ్రీ మంత్ పెన్షన్ తీసుకుంటున్నట్టు నేను ఇంత అమౌంట్ తీసుకుంటాను అని. ఇప్పుడు ఆ అమౌంట్ ఎంత తీసుకోవచ్చో నేను చెప్తా. మీరు ఎవ్రీ మంత్ 18 లక్షల రూపాయలు విత్డ్రా చేసుకుంటే నెక్స్ట్ 25 ఏళ్లలో డబ్బులు ఖర్చు అయిపోతాయి. 75 ఇయర్స్ వరకు మీరు లావిష్ గా నెలకి మీకు 60 ఏళ్ళు ఉన్నప్పుడు ఇందాక ఎంత అనుకున్నాము, మీకు 60 ఏళ్ళు ఉన్నప్పుడు మీ జీతము, మీకు 60 ఏళ్ళు ఉన్నప్పుడు 3,90,000 మీకు జీతం వస్తుంది. 4 లక్షలకి అరౌండ్ గా మీకు ఎవ్రీ మంత్ జీతం వస్తుంది అని అనుకుంటే నేను 60 ఏళ్ళ నుంచి నెలకి 18 లక్షలు తీసుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటాను అని అనుకుంటే 75 ఏళ్ల వరకు మీ డబ్బులు అయిపోతాయి. లేదు
అంత కోరికలు లేవు నాకు, మరి అంత ఎక్కువ కూడా నేను ఖర్చు పెట్టలేను. సో నేను అంత ఖర్చు పెట్టుకోలేను, కానీ నాకు నేను సంపాదించే దానికంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు నాకు జీతం 4 లక్షలు వస్తుంది. నేను దానికంటే కొంచెం 50% ఎక్కువ 6 లక్షలు నెలకు ఖర్చు పెట్టుకుంటాను అని అనుకుంటే అప్పుడు కూడా డీసెంట్ అమౌంట్ అది. అలా అవును. చూసుకుంటే 75 ఏళ్ళు వచ్చేంత వరకు ఎవ్రీ మంత్ మీరు 6 లక్షలు విత్డ్రా చేసుకుంటున్నప్పటికీ కూడా మీకు 75 ఏళ్ళు వచ్చేటప్పటికి అదో 33 కోట్ల రూపాయలు పెరుగుతుంది. ఎవ్రీ మంత్ 6 లక్షలు తీసుకుంటున్నారు అంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 70 లక్షలు విత్డ్రా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అది పెరిగి 33 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఈ 33 కోట్లు పెద్ద అమౌంట్ గా కనిపిస్తుండొచ్చు, కానీ ఇన్ఫ్లేషన్ యాడ్ చేసి మీకు 75 ఇయర్స్ అంటే ఎంత, ఆల్మోస్ట్ 40 ఏళ్ల తర్వాత విషయం. అప్పుడు దాని వాల్యూ 4-5 కోట్లకు అరౌండ్ గా ఉంటుంది. అంటే ఇవాల్టి డేట్న 4-5 కోట్లకి ఎంత వాల్యూ ఉందో అంత అమౌంట్ మీరు మీ ఫ్యామిలీకి, మీ పాపకి, మీ బాబుకి వదిలేసి వెళ్ళగలుగుతారు. ఓకే. అగైన్ ఇది ఒక్కటే కాదు, మీరు ఆల్రెడీ ఇప్పుడు హోమ్ ఈఎంఐ కడుతున్నారు, ఇల్లు కూడా మీదే. అవును. ఇల్లు కూడా ఇల్లు ఇచ్చి వెళ్తారు. ఈ గ్యాప్ లో గోల్డ్ ఇచ్చి వెళ్తున్నారు, ఎందుకంటే గోల్డ్ కూడా ఇన్వెస్ట్ చేశాము. ఈ గ్యాప్ లో 33 కోట్లు అంటే ఆ టైంలో 4-5 కోట్ల ఇవాళ డేట్ మనకి 4-5 కోట్లతో ఏదైతే కొనొచ్చో అంత ఆస్తి వాళ్ళకి ఇచ్చి వెళ్తున్నారు. ఒకవేళ ఇది జస్ట్ మీరు 5% తోనే మీరు గ్రో అవుతున్నారు అని, కానీ అలా కాకుండా మీరు అనుకున్నట్టు మీరు ఇప్పుడు సివిల్స్ పాస్ అయిపోయారు, మెయిన్స్ కూడా క్లియర్ అయిపోయింది అని అనుకుంటే ఇక్కడ 20 కాదు, ఇక్కడ 30 కాదు, 40-50 వరకు కూడా అమౌంట్ వెళ్తుంది. లేదు లేదు, అంటే అక్కడైనా 1 lakh కన్నా ఎక్కువ శాలరీ రాదు. ఇప్పుడు మీకు 1 lakh వరకు శాలరీ రాకపోయినా అలవెన్సెస్ ఉంటాయి కదా, దాంతో మీ రోజువారీ ఖర్చులు తగ్గుతాయి. అవును. అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెంచుకుంటారు, మీ ఇంటర్లింక్డే ఉంటాయి. అవును. కాబట్టి అప్పుడు మీకు ఓవరాల్ గా ఇంకా ఎక్కువ సేవ్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ మధ్యలో మీ పిల్లలు ఒకవేళ చదువుకోవడానికి వాళ్ళే ఎడ్యుకేషన్ లోన్ వాళ్ళే తీసుకొని వాళ్ళే చదువుకున్నారు అనుకోండి, ఆ అమౌంట్ మీకు సేవ్ అయిపోతుంది. సేవ్ అవుతుంది. అప్పుడు మనం ఇప్పుడు మీ పిల్లల పెళ్లి అని అంటే ఇంకో 25 ఏళ్ళ తర్వాత, అప్పుడు రోజులు ఎలా ఉంటాయో, అప్పుడు వాళ్ళు ఆ, ఎలా పెళ్లిళ్ళు చేసుకుంటారో తెలీదు. సో అదే. అప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళే చేసుకుంటాము అని డిసైడ్ అయితే అప్పుడు మళ్ళీ ఏం, సో ఇలాగా ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నట్టు ఆలోచిస్తే కూడా మీరు 60 ఏళ్ళకి ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రాపర్ గా ఇలా ప్లాన్ ఫాలో అయ్యారని అనుకుంటే మీకంటూ మీకు ఒక 20 కోట్ల రూపాయలు, ఒక ఇల్లు, బంగారము, ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్ అన్ని రెడీ ఉంటాయి. అండ్ ఇవన్నిట్లో మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ట్యాక్స్, లాంగ్ టర్మ్ ట్యాక్స్ 10% ఉంది. రేపు పొద్దున నిర్మలా సీతారామన్ గారు వచ్చి ట్యాక్స్ 5% అనొచ్చు, 0 అనొచ్చు, 20 అనొచ్చు. ఏ, ఏదైతే అంటారో ఆ ట్యాక్సులు కట్టుకొని అమౌంట్ వచ్చిన అమౌంట్ మనము ఖర్చు చేసుకోవాలి. అదే చేయాలి. ఇస్తాను అగైన్ ఫ్లో చార్ట్ మీ దగ్గర ఉంటుంది, ఎక్సెల్ మీకు ఇస్తాను. ఆబ్వియస్లీ బషీర్ కాంటాక్ట్ లో ఉంటాడు, మీకు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా నన్ను అడిగితే నేను మళ్ళీ రిప్లై బ్యాక్ చేస్తాను. మేబీ డైరెక్ట్ కాల్లో కాకపోయినా అట్లీస్ట్ మెసేజ్ లో అయినా మీకు రిప్లై వస్తుంది. ఓకే. అండ్ మీ వీడియో, మీ స్టోరీ, మీ ఫినాన్షియల్ ప్లాన్ ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళి అందరూ మీలాగే కష్టపడి 33 ఇయర్స్ ఉన్నప్పటికీ ఇంకా కష్టపడి నేను చదవాలి, ఇంకా ఏదో ఒకటి సాధించాలి అన్న ఫైర్ అందరిలో ఉండి అందరూ అలాగే కష్టపడాలని కోరుకుంటున్నాను. సో మీ వీడియో, మీ స్టోరీ ప్రతి ఒక్కళ్ళకి చేరి అందరూ మీలాగా ప్రాపర్ గా ఫినాన్షియల్ గా ప్లాన్ చేసుకొని అందరూ హ్యాపీగా ఫినాన్షియల్ గా లిటరేట్ అవ్వాలి అన్న ఈ జర్నీ మోస్ట్లీ మంచిగా కొనసాగుతాను అనుకుంటాను. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మీ ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, కన్సర్న్ అవ్వచ్చు, క్వశ్చన్స్ అవ్వచ్చు, మీరు అడగండి. కంపల్సరీ. మీ అంటే ఐడియాలజీ కూడా బాగుంది ఇప్పుడు నాకు. అంటే ఒక గోల్ అనేది తెలిసింది. ఎట్లా మీరు ఇచ్చిన చార్ట్ ఒకటి, అది కన్ఫామ్ గా ఫాలో అయ్యి చూపించడానికి టైం పడుతుంది. ఇప్పుడు నేను చూపిస్తా అని చెప్పడానికి ఏం లేదు, ఖచ్చితంగా చూపించిన రోజు వస్తుంది అంతే. ఇంకా చాలా. ఇప్పుడు ఇది నేను మీకు ఫ్రేమ్ వర్క్ ఇచ్చాను, నేను ఎలా ఆలోచిస్తాను అని. ఇందులో మీ పరిస్థితులు కొంచెం మారుతుండొచ్చు, అదేళ్ల తర్వాత పరిస్థితి మారుతుంది. కానీ ఏదైతే మనం లాంగ్ టర్మ్ ఫ్రేమ్ వర్క్ అనుకున్నామో దాంట్లో మేబీ ఇంకొన్ని యాడ్ అవుతూ ఉంటాయి, లేదా కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అవును. కానీ ఈ ఐడియాలజీ ఇలాగ మనము ప్లాన్ చేసుకొని నెక్స్ట్ 40 ఏళ్ళు నేను ఏం చేస్తాను అని నాకు ఇవ్వాలే డిసైడ్ అయిపోతే వేరే ఎవడో వచ్చి నువ్వు లైఫ్ లో నెక్స్ట్ ఏం చేస్తున్నావు అన్న క్వశ్చన్ ఎవడు అడగలేడు. అడిగిన దగ్గర ఆన్సర్ ఉంటుంది. మన దగ్గర గోల్ ఉంది కాబట్టి ఈ అమౌంట్ నేను రీచ్ అవ్వాలి కాబట్టి ఏం చేయాలన్నది కూడా మనకు క్లారిటీ ఉంటుంది.
సో ఆ మైండ్ సెట్ ప్రతి ఒక్కరికి రావాలి, ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి చెయ్యాలి అని ఆశిస్తూ ఈ వర్డ్ అందరికి వెళ్ళాలని నా ప్రయత్నం అనమాట. వెళ్తుంది ఖచ్చితంగా. మీరు ఇంత టైం ఇచ్చారు. బయట ఈ ఈ ఇట్లా మీరు ఇస్తున్న ఈ చార్ట్ కానీ ఏదైనా కానీ ఎంత అమౌంట్ బట్టి ఉన్నదో, మీరు ఎంత ఫ్రీ ఇస్తున్నారంటే అది ఎక్కడికో మీరు తీసుకెళ్తారు. మీరు ఎక్కడికో కూడా వెళ్తారు. మా సపోర్ట్ ఎప్పుడు కూడా కంపల్సరీగా మీకు ఉంటది. డెఫినెట్లీ అండి. అందరూ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా కమెంట్స్ లో జయకృష్ణ గారు ఒక హైదరాబాద్ లో పోస్టింగ్ అవచ్చు, ఎక్కడ పోస్టింగ్ వస్తే అక్కడ ఒక మంచి ఆఫీసర్ గా చూడాలనేసి అందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ మార్కెట్ ఫీడ్ అండి. థ్యాంక్ యూ.